ఫ్రెండ్స్, మనం ఏదైనా పని చేయాలి అనుకుంటే సక్సెస్ కావాలి అనుకుంటే లాస్ట్ సెషన్ మనము 15-20 డేస్ బ్యాక్ తీసుకున్నాము. సో యాటిట్యూడ్ గురించి మనం మాట్లాడినాము. ఇది యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్ బుక్. అందరూ చదవండి, మీరు కూడా కొనండి. సో ఏదైనా పని మన దగ్గర సక్సెస్ వైపు తీసుకువెళ్ళాలి. ఆ పనిలో మనకు అంటే మన దగ్గర ఒక యాటిట్యూడ్ అనేటిది కావాలి. యాటిట్యూడ్ అంటే ఏంటిది? మన ఆలోచన సరళి, మన ధోరణి అంటారు. ఓకే, మనం ఎట్లా ఆలోచిస్తాము, हम किस तरीके से सोचते हैं, हमारा सोचने का तरीका, वो हमारा एटीट्यूड बनता है. हमारे थॉट प्रोसेस अंदर क्या चल रहे, మన లోపల ఏ థాట్ ప్రాసెస్ జరుగుతున్నది, అది చాలా ఇంపార్టెంట్ అండ్ ద గ్రేటెస్ట్ డిస్కవరీ. ఓకే, ఈ ఈ మనుష్య జీవనంలో ఏదైనా గ్రేటెస్ట్ డిస్కవరీ ఉన్నది అంటే कि इंसान के जीवन में सबसे बड़ा अगर कोई डिस्कवरी है तो एक ही बात है, और वो है कि इंसान अपनी सोच को बदल सकता है, अपने एटीट्यूड को बदल सकता है और पूरी जिंदगी को बदल सकता है. ఇదే పెద్ద డిస్కవరీ ఉన్నది. ఓకే, పెద్ద ఏం కనుక్కున్నాము మానవ జీవనంలో అంటే ఇదే ఉన్నది. మనిషి తన ఆలోచన సరళి చేంజ్ చేసుకుంటే, ఆలోచన ధోరణి చేంజ్ చేసుకుంటే మొత్తం లైఫ్ చేంజ్ చేసుకోవచ్చు. యాటిట్యూడ్ చేంజ్ అయింది, మైండ్ చేంజ్ అయింది అంటే లైఫ్ చేంజ్ అయిపోతుంది. ఈ ఈ పశువులకు ఇది ఇది లేదు. पशु के लिए ये नहीं है. पशु अपनी सोच नहीं बदल सकता, हम बदल सकते. तो उस बात पे हमने बहुत सारी बातें जब की थी, అప్పుడు మనం ఎన్నో విషయాలు చెప్పాము. సో మనిషికి ఫస్ట్ ఏ యాటిట్యూడ్ ఉండాలి, ఏదైనా విషయంలో అంటే పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి, దాని గురించి మనం మాట్లాడినాం. ఓకే, పాజిటివ్ యాటిట్యూడ్. ఎందుకంటే లేదు సార్, నాకు చాలా కష్టాలు ఉన్నాయి, నా సిచ్యువేషన్ బాగాలేదు, నేను ఆ ఎన్నో పరిస్థితుల్లో నేను ఇట్లా ఇరికిపోయినా. ఓకే, ఏం చేయాలి అంటే ప్రతి ఒక్క సిచ్యువేషన్ నుంచి మీకు ఒక కొత్త మార్గం అనేది ఏర్పడుతుంది. హర్ मुश्किल में एक नया रास्ता मिलता है. मुश्किल नहीं है तो नया रास्ता भी नहीं मिलता. आप मस्त है तो आप नया रास्ता क्यों खोजेंगे? तो हर काम में చాలా మంది ప్రతి ఒక్క అడ్వర్సిటీలో ఒక ఆపర్చునిటీ వెతికారు. आपको पेट में दर्द हुआ तो पेट में दर्द की दवा के बारे में सोचना शुरू हुआ. अगर पेट में दर्द ही नहीं होता था तो पेट में दर्द की दवा कैसे निकलती थी? ఓకే, మీకు కడుపు నొప్పి అయింది, అందు గురించి కడుపు నొప్పికి ఒక మందు ఉండాలి అని డాక్టర్స్ ఆ మందు ఓకే తయారు చేశారు. కడుపు నొప్పి లేకపోతే ఆ కడుపు నొప్పి ఒక మందు ఎట్లా తయారవుతుంది? సో ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే దానికి సొల్యూషన్ మనిషి వెతికి ఆ సొల్యూషన్ ద్వారా ప్రాబ్లం నుంచి, అడ్వర్సిటీ నుంచి ఒక ఉన్నతమైన మార్గంలో వెళ్ళడానికి ఒక కొత్త దారం ఏర్పడుతుంది అక్కడ, ఒక న్యూ వే అంటారు. సో అడ్వర్సిటీ బ్రింగ్స్ అవుట్ హిడెన్ పొటెన్షియల్. అంటే అడ్వర్సిటీ, ఏదైనా కష్టాలు మన లోపల ఉన్న హిడెన్ పొటెన్షియల్, మీ లోపల ఒక గొప్ప వ్యక్తి అయ్యే మీ గుణాల్ని అది బయటికి తీస్తుందట. అక్కడి వరకు మనం మాట్లాడినాం లాస్ట్ టైం. ఓకే, అడ్వర్సిటీ గివ్స్ యూ కరేజ్ ఆల్సో. ఓకే, ప్రతి ఒక్క ఆ ఏమంటారు, కష్టాలు వ్యక్తికి ధైర్యం ఇస్తుంది. కష్టాలు ఎవరైతే భరించారో వాళ్ళ లోపల ఎక్కువ ధైర్యం ఉంటుంది, వాళ్ళ లోపల ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఎందుకు అంటే ఇదంతా నేను భరించిన చూసిన కదా, ఏం కాదు, ముందు ఇంకా మనం వెళ్ళొచ్చు అని ఒక హోప్ కూడా వస్తుంది. సో సిచ్యువేషన్స్, చాలా మంది లే సార్ నా సిచ్యువేషన్ ఇట్లా ఉన్నది, నా టైం బాగాలేదు, నేను కష్టాల్లో ఉన్నా, ఏమేమో విషయాలు చెప్తారు కదా. సో వాళ్ళే పెద్ద పని చేయగలుగుతారు, ఎందుకంటే వాళ్ళు కష్టాలు చూస్తున్నారు. ठीक है, तो जिसको मुश्किलें हैं, जिसको परेशानियां हैं, जिसके जीवन में बहुत सारे खतरनाक प्रॉब्लम्स है, वैसे लोग ही कॉन्फिडेंट बनते हैं, वैसे लोग ही आगे बढ़ने का उनके अंदर एक दर्द आता है, एक्साइटमेंट आता है. तो उसमें हमने बहुत सारी बातें की, हमारे अंदर हम क्या सोच रहे हैं, हमारे अंदर के वर्ड्स क्या है. हमको हमेशा पॉजिटिव सोचना चाहिए, पॉजिटिव बोलना चाहिए. सो वॉच योर वर्ड्स.
आपके शब्दों को आप अपने आप से क्या बोल रहे हैं और दूसरों से क्या बोल रहे हैं उसको सोचना है। ओके, रिपीट एनीथिंग एंड इट विल बिकम ओके योर नेचर। जो भी आप बार बार सोच रहे हो वो आपका నేచర్ బన్ सकता है। మీరు ఏవైతే ఎక్కువ ఆలోచిస్తారో అదే మీ యొక్క నేచర్ అయిపోతుంది, అంటే అదే అది నిజమైపోతుంది। ఇప్పుడు నేను చెప్పినాను అనుకోండి, నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్, నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్, నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ అంటే ఖచ్చితంగా మీకు చాలా ప్రాబ్లమ్సే ఉంటాయి। मुझे बहुत प्रॉब्लम्स है, मुझे बहुत प्रॉब्लम है। प्रॉब्लम्स तो फिर रहेंगे ही रहेंगे। तो థాట్స్, వర్డ్స్, బిలీఫ్స్, యాక్షన్స్ అండ్ రిజల్ట్స్। ఫస్ట్ థాట్స్, ఆ థాట్ మనం తీసుకొని దాని మీద నమ్మకం, బిలీఫ్ అయిపోతాం। అండ్ ఆ బిలీఫ్ తోనే మనము యాక్షన్ చేస్తాము, పని చేస్తాము। అండ్ ఆ యాక్షన్ పనితోనే మనకు వచ్చే రిజల్ట్ అనేటిది వస్తుంది। हम जो सोचेंगे और उसी को बोलेंगे और उसी को बोलने बोलने से वो एक हमारा पैटर्न बनेगा, बिलीफ सिस्टम बनेगा और बिलीफ सिस्टम से हम काम करते हैं और वो काम हमारा रिजल्ट लेके आता है। ओके, सो वर्ड्स जो है वो इंसान का सबसे बड़ा మెడిసిన్ है। మన వర్డ్స్ ఏమున్నదంటే మనిషి ఒక మనిషికి అది అతి పెద్ద ఔషధి, అది మందు అది। మీరు పాజిటివ్ వర్డ్స్ తీసుకుంటే పాజిటివ్ రిజల్ట్ ఉంటుంది, మీరు నెగటివ్ వర్డ్స్ తీసుకుంటే నెగటివ్ రిజల్ట్ ఉంటుంది। సో వర్డ్సే మీకు పెద్ద మెడిసిన్, మందు, ఔషధి అని అన్నారు। ఓకే, సో ఇప్పుడు మనం ఎక్కడెక్కడ మన యొక్క పాజిటివ్ యాటిట్యూడ్ ని, వర్డ్స్ ని చెక్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ ఏ ఏ ఫీల్డ్ లో? ఫస్ట్ ఉన్నది రిలేషన్షిప్ లో, సెకండ్ ఉన్నది ఫైనాన్సెస్, డబ్బు విషయంలో, మూడోది మన పనిలో, మనం ప్రొఫెషన్ లో ఉన్నాము, అండ్ నాలుగోది మన ఆరోగ్యం వైపు, హెల్త్ వైపు। ఈ నాలుగు విషయాలు చాలా ఇంపార్టెంట్ ఎక్కడైతే మనము మన ఆలోచన సరళి చెక్ చేయాలి। ఇప్పుడు మనం చెప్తాము, లేదు సార్, మా మా ఇంట్లో వీళ్ళు ఇట్లా ఉన్నారు, మా అత్తమ్మ ఇట్లా ఉన్నది, మా మామ ఇట్లా ఉన్నాడు, మా బామ్మర్ది ఇట్లా ఉన్నాడు, మా కొడుకు ఇట్లా ఉన్నాడు అంటే మనం రిలేషన్షిప్ లో ఏం మాట్లాడుతున్నాం? ओके, मेरी सास ऐसी है, मेरा हस्बैंड ऐसा है, मेरी वाइफ ऐसी है, मेरा बेटा ऐसा है। ओके, ये जो बातें हम जो बोल रहे हैं ना, लोग मुझे है ना यूज कर लेते, मेरे दोस्ता पूरे मेरे को धोखा दिए, ये వర్డ్స్, ఇట్లాంటివి వర్డ్స్ ఏవైతే ఉన్నాయి కదా, ఇది మన రిలేషన్షిప్ వైపు మన ఆలోచన సరళిని చూపెడుతుంది, మనం ఎట్లాంటివి ఆలోచన సరళిలో ఉన్నాం। ఓకే, దీనికి మనము నెగటివ్ స్టేట్మెంట్సా పాజిటివ్ స్టేట్మెంట్సా ఒక్కసారి మనము చెక్ చేసుకొని దానికి పాజిటివ్ వైపు తీసుకువెళ్ళాలి। रिलेशनशिप में हमको पॉजिटिव ही सोचना है। సెకండ్ ఫైనాన్సెస్, లేదు సార్ ఎప్పుడైనా చూస్తే నా దగ్గర డబ్బులు తక్కువ ఉన్నది, లేకపోతే నేను అప్పుల్లో ఉన్నా, నేను అప్పుల్లో ఉన్నా, నేను అప్పుల్లో ఉన్నా, నేను అప్పు, అరే ఎన్నిసార్లు చెప్తావు భయ్, అదే నిజమైతుంది। ओके, मेरे ऊपर कर्जा है, मेरे ऊपर कर्जा है, काम नहीं चल रहा, मैं लोग नहीं सुन रहे, मैं सबको प्लान दिखा रहा हूँ, लोग नहीं आ रहे। ओके, पैसा नहीं आ रहा है, तो इसको हमें क्लियर करना है। हमारी सोच पैसे के रिलेटेड, ఫైనాన్స్ के रिलेटेड क्या है उसको बदलना है। మన ఆలోచన ధోరణి ఏవైతే మన ఫైనాన్సెస్, డబ్బు విషయంలో ఉన్నది। ఓకే, సో చాలా మంది 1,00,000 ఇన్కమ్ నేను ఎట్లా సంపాదించగలుగుతా, నేను సంపాదించలేను, ఇన్ని సంవత్సరాల నుంచి నేను పని చేస్తున్నా కదా, అట్లా ఎట్లా వస్తుంది అంటే మనకు విశ్వాసం లేదు డబ్బు విషయంలోకి, నేను 1,00,000 అబో ఇన్కమ్ తీసుకుంటా, నేను డ్యూసిరీ కాగలుగుతా అని మన లోపల విశ్వాసం లేదు, అది నెగిటివిటీ ఉంటది లోపల, చెప్పలేము అందరి ముందు, కానీ లోపల కొంచెం ఉంటది, అది క్లియర్ చేయాలి లోపల। మన లాంగ్వేజ్, మనతో మనము ఏం మాట్లాడుతున్నామో అది క్లీన్ చేసుకోండి అని అంటున్నారు। అండ్ సెకండ్ క్యారియర్ ఉన్నది। ఓకే, మనం ఏ పనిలో ఉంటే, పిల్లలు చదువులో ఉన్నారు, ఓకే నేను టీచింగ్ లైన్ లో ఉండే, సురేష్ భయ్య ఇక్కడ ఆ కిరాణా స్టోర్ లో ఉంటుండే, ఓకే ఇక్కడ అందరూ వేరే వేరే బిజినెసెస్ లో ఉన్నారు।
సో వాళ్ళందరూ ఆ బిజినెస్ లో, ఆ కెరియర్ లో ఏం ఆలోచిస్తున్నారు? అరే నయ్యే సాబ్, కామ్ నయ్యే, మార్కెట్ డల్ హై సాబ్, మొత్తం మార్కెట్ డల్ ఉన్నది, అది ఉన్నది, పని అయితలేదు, కస్టమర్ రావట్లే. ఓకే. సో మనం నెగిటివ్ ఆలోచిస్తున్నాము ఎక్కువ. ఏం ఆలోచిస్తామో అదే టేప్ ఇక్కడ కంటిన్యూ జరుగుతూ ఉంటే మళ్ళీ అదే నిజం అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓకే, మన ఆలోచన సరళి మన పనికి డైరెక్షన్ ఇస్తుంది. ఎప్పుడైతే మనం నెగటివ్ మాట్లాడతామో మనం నెగటివ్ వైపు మన యాక్షన్స్ ని మలుపుకుంటాం. हमारे सोच हमें डायरेक्शन देती है। लास्ट में हमें लगता है अभी नहीं होगा, अब इसको छोड़ दो, బంద్ कर दो. లాస్ట్ ఏమనుకుంటాము? లే సార్, ఇంతమందికి ప్లాన్ చెప్పినా, ఇంతమందికి పిలిపించినా, ఇంతమందికి డెమో చేసినా ఏమొచ్చింది సార్? 2 సంవత్సరాలు అయినాయి, 1 సంవత్సరం, 2 साल हो गया, क्या मिला सर, क्या मिला? अरे भैया आप, मैं मेरा प्रोफेशन 20 साल किया। ఓకే, यहाँ सभी लोग हैं, आप अपने काम को कितने साल करेंगे? ఎన్ని సంవత్సరాలు పని చేస్తారు? ఓకే, కిరాణా స్టోర్ సురేష్ భయ్య నడిపిస్తుంది, ఎన్ని సంవత్సరాలు నడిపియాలి? మా ఫాదర్ జాబ్ చేశారు, ఎన్ని సంవత్సరాలు చేసేయాలి? రిటైర్మెంట్ వరకు చేయాల్సిందే, వేరే ఏదైనా ఉంటుందా మార్గం? కానీ ఇక్కడ 2 సంవత్సరాలు అయింది కదా, 2 నెలలు అయింది కదా, 5 నెలలు అయింది కదా, 1 సంవత్సరం అయింది, ఏమొచ్చింది? అరే ఏమొచ్చింది, ఏమొచ్చింది ఇట్లా కాదు, నువ్వు ఏం నేర్చుకున్నావు, నువ్వు ఏం చేసినావు, ఇది ఇంపార్టెంట్. సెకండ్, నీ లోపల హోప్ ఎంత ఉన్నది? హోప్, నేను చేసి చూపెడతా, నేను సాధిస్తా, ఇది పాజిటివ్ యాటిट्यूड, मैं करके दिखाऊंगा, मेरे को ड्यूसिटी बनना है। ओके, मेरे को 5 लाख इनकम लेना है, मुझे मेरी कार लेनी है, मुझे मेरे सपनों का जो घर है वो बनाना है। ఓకే, నా కలలు నేను నిజం చేసుకుంటా, అందు గురించి నేను వర్క్ చేస్తా, ఈ ఆలోచన సరళి ఉన్నదా? లేకపోతే నేను చెప్పిన వాళ్ళు వింటలేరు, వాళ్ళు వస్తలేరు, ఇట్లా సిఎన్సి జరుగుతలేదు. ఓకే, మనం కళలు గురించి వర్క్ చేస్తున్నాం కదా. సో హోప్ ఉండాలి, పాజిటివ్ ఆలోచన సరళి చేసుకుంటూ పోతే చేసుకుంటూ పోతే అదే మన డైరెక్షన్ అయిపోతుంది, మన జీవితం అటువైపే వెళ్తుంది. హోప్ లేదనుకో, ఇదే మీటింగ్ ఉంటది, ఇదే బిజినెస్ ఉంటది, ఇక్కడే ఎస్పి బాల్ సార్ ఉంటారు. హోప్ లేదనుకో, ఏం మాట్లాడుకుంటున్నాడో ఏమో, అట్లనే చెప్తారు వీళ్ళు, స్టేజ్ మీద నుంచి పెద్ద పెద్ద చెప్తారు, ఎక్కడ అవుతుంది బిజినెస్? ఇది होप लेకపోతే ఇట్లా ఆలోచన. बहुत सारे लोग होप नहीं है, सामने आपको एसपी बाल सर भी बात कर रहे हैं, आपको क्या लगेगा? ये लोग ऐसे ही बोलते हैं भाई, मेरे को मालूम है, मैं देखा, बोला, मैं लोगों को नहीं सुनते लोग। अब आप यही सोच रहे तो आपके लिए वही सच होगा, आप जो सोच रहे वही सच, మీరు ఏమనుకుంటే అదే నిజం. సో నెక్స్ట్ ఉన్నది హెల్త్. కొంతమందికి హెల్త్ ఛాలెంజెస్ రావచ్చు, చాలా మంది నిరాశ పడతారు. మన దగ్గర ఒక్కొక్క వ్యక్తి కాల్ చేసి, సార్ నాకు ఇట్లా ప్రాబ్లం ఉన్నది, 20 సంవత్సరాల నుంచి నేను బీపీ టాబ్లెట్ తీసుకుంటున్నా, యాడ్ అవుతుంది ఇప్పుడు వెస్టీజ్ సప్లిమెంట్ తీసుకుంటే బీపీ పోతుందా, షుగర్ పోతుందా, అట్లా ఎట్లా పోతుంది? పెద్ద పెద్ద డాక్టర్స్ అన్నారు నువ్వు జీవితాంతం గోళీలు తీసుకోవాలి అని. అక్కడ హోపే లేదు. ఎందుకు? నెగటివిటీ యాక్సెప్ట్ చేసుకున్నారు. నెగటివిటీ యాక్సెప్ట్ చేసుకుంటే ఏమవుతుంది? అదే నిజం అవుతుంది. डॉक्टर बोल दिया कि अभी आपको ये दवाई जिंदगी भर खाना है, ये बीमारी नहीं जाता, उसको आप मान के चलते हो हेल्थ के विषय में, अभी कभी बुरा नहीं होता, डॉक्टर बोल दिया, बड़ा डॉक्टर बोला, పెద్ద డాక్టర్, ఎక్కడ? యశోద హాస్పిటల్ పెద్ద డాక్టర్. అరే భయ్, పెద్ద డాక్టర్ ఏమున్నది? పెద్ద డాక్టర్ కూడా మనిషే కదా. సో మనము హోప్ వదిలేస్తే, మనము నెగటివ్ యాక్సెప్ట్ చేసుకుంటే ఆ నెగటివే నిజమవుతుంది. अगर आपको डॉक्टर बोल दिया कि अभी आप 3 महीने के मेहमान है, 3 महीने में आदमी खत्म, ओके, अब उसको वही लगता है मैं 3 महीने में खत्म हो जा रहा हूँ, 3 महीने, सच में 3 महीने में खत्म हो जाएगा? कितना बीमारी नहीं है तो भी खत्म हो सकता है। ठीक है, तो हम इसके क्या ऊपर सोच भैया रहे हैं? इसके ऊपर एक भैया रिसर्च भी हुआ था एक। हाँ, इसके ऊपर मैं एक यस, बुक में पढ़ा था, रिसर्च हुआ था, किसी को बोला तू बीमार है, तेरे को एक कीड़ा, एक नॉर्मल
फिर सुबह के बोला तेरे को सांप ने काट लिया, हाँ, वो है ना वो बंदा रिसर्च। मर गया आपको। సో ఇక్కడ హెల్త్ విషయంలో కూడా మనం ఎంతమందికి మనం ఫుడ్ సప్లిమెంట్స్ ఇస్తాము, సో వాళ్ళకు కూడా మనం చెప్పాలి, మీరు పాజిటివ్ ఆలోచించండి, ఈ ఈ సప్లిమెంట్ ద్వారా మీరు మంచిగా అవుతారు, మీ హెల్త్ బాగుంటది। आप जिसको फूड सप्लीमेंट दे रहे हैं उनको ये भी बोलना चाहिए, खाली फूड सप्लीमेंट ले रहे लेकिन सोच रहे तो क्या होता नहीं होता नहीं होता, मैं तो ऐसे बीमार पड़ा रहूंगा। अगर यही सोच के आप फूड सप्लीमेंट ले रहे, एक नहीं 10 पिरुलना भी डाल लो, रिजल्ट कैसे आएगा? तो इधर से फूड सप्लीमेंट जा रहा है, इधर से सोच भी जाना चाहिए। ఇక్కడ నుంచి ఫుడ్ సప్లిమెంట్స్, ఇక్కడ నుంచి పాజిటివ్ ఆలోచన, నేను మంచిగా అయితా, ఓకే, ఇది తీసుకుంటున్నా కదా, నేను మంచిగా ఎనర్జెటిక్ అయితా। సో ఇది ఈ 4 పాయింట్స్ లో మనము పాజిటివ్ ఉన్నామా లేమా ఎప్పుడైనా చెక్ చేసుకోవాలి। మీరు, మీ భార్య, మీ భర్త, మీ పిల్లలు, మీ అమ్మా నాన్న, ఫ్యామిలీ, టీమ్, అందరూ ఈ 4 విషయాలు చెక్ చేయాలి, ఎక్కడెక్కడ మనం పాజిటివ్ నెగటివ్ ఉన్నామా లేమా। ఫస్ట్ మాట్లాడినాం రిలేషన్షిప్ లో, అప్లైన్ డౌన్లైన్ రిలేషన్షిప్, భార్యాభర్త రిలేशनशिप, ఫ్యామిలీస్, ఫ్రెండ్స్, మనిషికి మనిషికి ఉన్న रिलेशनशिप्स, ओके, रिलेशनशिप में। दूसरा फाइनेंसेस, पैसे के विषय में सोच क्या है। तीसरा अपने काम को लेकर, बिजनेस को लेकर, कैरियर को लेकर। एंड चौथा हेल्थ, बहुत इंपॉर्टेंट। अभी कुछ लोगों को बोले आदमी का एटीट्यूड कैसा, अब आप किसी से मिल लो, ఎవరితోనో కలుస్తున్నారు, हाय हाउ आर यू, ओके, अभी ऐसा हम बोले हेलो कैसे हो, अभी कुछ लोग बोलेंगे चल रहा है भाई, बहुत परेशानी है, क्या करें अभी। तो వాళ్ళ ముఖమే చూపెడుతుంది వాళ్ళ ఆలోచన ఏమున్నదని, उसका फेस ही बताता, अरे बहुत है भाई, बहुत प्रॉब्लम में हूँ, अभी क्या बोलूं, अभी ऐसा है वैसा है, घर का ऐसा है, फैमिली का ऐसा है, पैसे का ऐसा है, बच्चे सुनते नहीं है, మార్కెట్ బంద్ है। అంటే కొంతమంది హౌ ఆర్ యు అనగానే వాళ్ళ యాటిట్యూడ్ ఇట్లా కనిపిస్తుంది మనం, आप हाउ आर यू बोलते ही उसका एटीट्यूड समझ में आ जाएगा। अभी कुछ लोग बोलेंगे ओके, और दूसरे को बोले हाउ आर यू, तो बोले चल रहा है, ఓకే ఓకే చల్ రా है, ऐसा कुछ लोग बोलते। ఎట్లా ఉన్నదంటే ఓకే ఓకే ఉన్నది అంటే వాళ్ళు పూర్తిగా నెగటివ్ కూడా లేరు, కానీ పాజిటివ్ ఉత్సాహం లేదు వాళ్ళ దగ్గర, ఏదో చేయాలని ఉత్సాహం లేదు। ఎట్లా చల్ రా है, అంటే మీడియాకర్ అంటారు, బీచ్ మే లటక్ రే హో, నా ఇధర్ నా ఉధర్, ओके, मध्य उన్నారు। वही है वही, रोज वही काम करते वही, ऐसा। अभी एक्साइटेड लोग, पॉजिटिव लोग कैसा है, ओके, पॉजिटिव लोग ఎలా ఉన్నాడు, సూపర్, జబర్దస్త్, ఓకే, అట్ ఏం ఏం నడుస్తుంది, బాగుంది లైఫ్, ఎట్లా ఉన్నదంటే ఇక ఫుల్ జోష్, ఇది పాజిటివ్ పీపుల్ ఉంటారు, ప్రతి ఫీల్డ్ లో ఉంటారు, మన బిజినెస్ లో కూడా। నమస్తే సార్ ఎలా ఉన్నావు, ఉన్నా సార్ అట్లనే ఉన్నది సార్, ఏం చెప్పాలి సార్, ఓకే। సో ఎవరైతే ట్రూ లీడర్స్ ఉంటారు, పాజిటివ్ లీడర్స్ ఉంటారు, ఎస్ సూపర్, నేను చేసి చూపెడతా, ఇట్లా జస్ట్ హౌ ఆర్ యూ తోనే తెలిసిపోతుంది ఎలా ఉన్నావు అంటే ఇలా ఉన్నావు, ఓకే। సో స్మైల్ ఎట్లా ఉన్నదంటే మీ ముఖం పైన వచ్చే స్మైల్ ఏమున్నదంటే అది అన్నిటికన్నా పెద్ద గుర్తింపు, మీ లోపల పాజిటివిటీ ఉన్నదా లేదా, జస్ట్ మీ ముఖం చూస్తేనే ఆ పాజిటివ్ వ్యక్తికి నెగటివ్ వ్యక్తికి అర్థమైపోతుంది, ఓకే। సో పాజిటివ్ వ్యక్తి యొక్క వర్డ్స్, శబ్దాలు ఎట్లా ఉంటాయంటే సూపర్, ఎక్సలెంట్, టెరిఫిక్, టాప్ ఆఫ్ ది వరల్డ్, ఓకే, గ్రేట్, ఇట్లాంటివి వర్డ్స్ వాడుకుంటారు, और మస్తు ఉన్నది అని చెప్తారు। అండ్ నెగటివ్ పీపుల్ బేకార్, అయితే లేదు, టెన్షన్ ఉన్నది, ఇది నెగటివ్ వర్డ్స్ వాళ్ళ దగ్గర ఉంటది। సో చూడండి, ఇక్కడ ఆథర్ ఏమంటున్నారంటే మీరు ఏవైతే చెప్తున్నారో అది మీరు గాడ్ దగ్గర, భగవంతుని దగ్గర మీరు అది రిక్వెస్ట్ పెడుతున్నారు, అప్పుడు భగవంతుడు అక్కడి నుంచి తథాస్తు ఐసాహి హో అని చెప్తారు అక్కడ। సో మీరు బేకార్ ఉన్నది సార్, పరేషాని ఉన్నది సార్ అంటే భగవంతుడు కూడా విని 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 తథాస్తు అనేస్తారు। भगवान भी सुनेंगे ना, हम जो सोच रहे बोल रहे वो भगवान के सामने हम अपना रिक्वेस्ट रख रहे ऊपर वाले के सामने, तो वो रिक्वेस्ट अभी
भगवान जब बोलेंगे, ऊपर वाला अल्लाह बोलेंगे कि भाई हाँ ठीक है आपको यही होगा, तो अगर वो वैसा बोलेंगे, क्योंकि आप वही मांग रहे हैं ना, घड़ी घड़ी पॉजिटिव मांग रहे हैं या नेगेटिव मांग रहे हैं. మీరు పాజిటివ్ అడుగుతున్నారా, నెగటివ్ అడుగుతున్నారా, అది మీ చేతుల్లోనే ఉన్నది. ఓకే. సో మొత్తం మార్పు జీవితంలో రావాలి అనుకుంటే ఎక్కడ రావాలి ఫస్ట్? సరే సార్, ఇప్పుడు నా జీవితం ఎట్లా మలుపుకోవాలి సార్? ఇప్పుడు ఒక వ్యక్తి ఏమన్నారంటే, నాకు కష్టాలు ఉన్నాయి. మీరంటున్నారు పాజిటివ్ వ్యక్తి కష్టాలు ఉన్నాయా అంటే, ఇప్పుడు నేను చెప్పినాను అనుకో, హలో ఎలా ఉన్నావు అంటే, నేను కష్టాల్లో ఉన్నా. నిజం ఉన్నది కదా, మరి నేను అబద్ధం ఎందుకు చెప్పాలి? చాలా మంది అంటారు, बिजनेस कैसा चल रहा है? सुपर. अरे सुपर नहीं चल रहा ना सर, फिर मैं झूठ बोलूं क्या? मैं तो झूठ नहीं बोल सकता. लेकिन वो हमारा మైండ్ కు కమాండ్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఓకే. ఇప్పుడు మీరు ఆఫీస్ లో వర్క్ చేస్తున్నాం అనుకోండి. ఓకే. వర్క్ చేస్తున్నందుకు సడన్లీ ఏమైంది అంటే, మీకు చాలా కడుపు నొప్పి ఉన్నది, పరేషాన్ ఉన్నాము, రాత్రికి నిద్ర పడలే. ఓకే. పని చేస్తున్నా అది కూడా ఆగిపోయింది, కష్టంలో ఉన్నది. ఇప్పుడు మీ ఫ్రెండ్ వచ్చిండు, ఎలా ఉన్నావు అంటే, అరే పరేషాన్ ఉన్నా భయ్, ఇది జరుగుతుంది, ఇట్లా అయింది అట్లా అయింది అని చెప్పడం స్టార్ట్ చేస్తే, ఆ ఆపోజిట్ వ్యక్తి కూడా ఏమంటాడు, అవునా అట్లనా, అవును నాకు కూడా ఇట్లా ఉన్నది, मेरे को भी परेशानी है. दोनों भी अपना स्टोरी शुरू करेगा, तो दोनों निगेटिव हो गए. ठीक है. अब वो निगेटिव हो गए तो क्या हो जाएगा, उसका भी काम बेकार हो गया, इसका भी काम. ऑफिस का माहौल पूरा निगेटिव, घर का माहौल पूरा, एक निगेटिव बात किया, दूसरा निगेटिव बात किया. ఓకే. ఇంట్లో కూడా ఒక వ్యక్తి నెగటివ్ మాట్లాడినారు, సెకండ్ భార్య మాట్లాడితే భర్త, భర్త మాట్లాడితే పిల్లలు, అందరూ నెగటివ్ మాట్లాడుకుంటే అందరూ నెగటివ్ అయిపోయారు. ఇప్పుడు నేను అలసిపోయినా 4 రోజుల నుంచి చాలా కష్టపడి పని చేస్తున్నా, అలసిపోయినా, నేను ఇవాళ అలసిపోయినా అని అనుకున్నాం అనుకోండి, ఏమైతుంది, బాడీ కూడా అలసిపోయినాను అని బాడీ కూడా సహకరించదు. मैं बहुत थक गया, मैं बहुत थक गया, बहुत बॉडी पेन हो रहा है, परेशानी हो रहा है, तो बॉडी भी आपको साथ नहीं देगा. अभी वही सिचुएशन में, अब देखो अभी कुछ भी नहीं बदला. अब देखो, అవి ఆప్కో కామ్ బోలే, మీకు ఒక పని చెప్పినాము, మీరు అంటున్నారు చాలా అలసిపోయినా, ఇంత కూడా కదలలేను, ఇప్పుడు పరేషాన్ ఉన్నా, మొత్తం శరీరంలో ఇట్లా. ఓకే. ఆ నొప్పి ఉన్నది. సడన్లీ మీకు ఫోన్ వచ్చింది. ఏం ఫోన్ వచ్చింది అంటే, మీకు 1 కోటి రూపాయల యొక్క లాటరీ, ఓకే, మీది క్లియర్ అయిపోయింది, మీకు లాటరీ డిసైడ్ అయిపోయింది, आपको लॉटरी मिल गया. अभी आप क्या करेंगे? नहीं 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 भाई, मेरे को तो पूरा बॉडी पेन है, मैं तो हिल नहीं सकता, ऐसा बोलते हैं. भैया मेरे को तो फोन आता है ना कि 2 प्लान है भी, तो मेरे में तो एनर्जी आ जाता है। तो हाँ, चाहे पूरे आपको 2 दिन लॉटरी. का रात का नींद, 2 रात का नींद भी रहे ना, तो कोई बोलता प्लान है अभी मीटिंग में आना आपको, अरे चल अभी तो नींद आज भाग तो जाता हूँ। आपकी लॉटरी लग जाती है. तो ड्यूटी मिल अभी जाता वहां पे कोई। यस. तो అవి देखो, సేమ్ అదే సిచ్యువేషన్ లో సడన్లీ ఉత్సాహంతో లేచి, అరే లాటరీ వచ్చిందా అని ఫోన్ చేస్తాం, అరే నాకు లాటరీ, 1 crore లాటరీ. మనము అది మొత్తం మర్చిపోయినాం. అదే వ్యక్తి, అదే అల్చట, అదే నొప్పి ఉన్నది, కానీ సడన్లీ అక్కడ ఏం చేంజ్ అయింది అంటే, జస్ట్ థాట్ ప్రాసెస్ చేంజ్ అవ్వంగానే ఆ వ్యక్తి అల్చట మర్చిపోయినారు, ఆ వ్యక్తి శరీరంలో ఉన్న నొప్పి మర్చిపోయినారు, ఆ వ్యక్తి ఉత్సాహం వచ్చేసింది. ఇంకా 1 కోటి రూపాయలు రాలే అతని చేతుల్లో, 1 करोड़ रुपया भी आया नहीं है. जस्ट वो थॉट, ఓకే, उसके पूरे शरीर को बदल दिया. ఆ ఒక ఆలోచన సరళి మొత్తం శరీరాన్ని మార్చేసింది. ఇది ట్రాన్స్ఫర్మేషన్ అంటారు దీన్ని, బద్లావ్. ఎక్కడైంది, ఏం ట్రాన్స్ఫార్మ్ అయింది? అతని ముందు 1 కోటి రూపాయలు వచ్చింది కాదు, ఆలోచన ఫస్ట్ చేంజ్ అయిపోయింది. ఆ థాట్ ప్రాసెస్ నుంచి 1 కోటి రూపాయలు వచ్చిందని. అది చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైనా మనం ఎవరితో అయినా మాట్లాడితే ఎందుకు పాజిటివ్ చెప్పాలి అంటే, దీని గురించి చెప్పాలి. कभी भी किसी को पॉजिटिव क्यों बोलना, बोल तो इसके लिए बोलना. नहीं तो हम भी नेगेटिव, वो भी नेगेटिव, पूरा माहौल नेगेटिव. ఓకే. అందు గురించి స్టాప్ కంప్లైనింగ్ అంటాము.
ప్రతి దానికి కంప్లైనింగ్ ఉంటది. అవు సార్, నేను అంత దూరం వచ్చిన, 100 రూపాయలు టికెట్ తీసుకున్నా, అక్కడ కూర్చోడానికి జాగానే లేదు, నిలబడినా నేను మీటింగ్ లో. ఓకే, ఆ 100 రూపాయలు అండ్ అది నిలబడినది గుర్తున్నది. అరే అక్కడ స్టేజ్ నుంచి మీకు కార్ వస్తుంది, మీ కలలు నిజమవుతాయి. ఓకే, అంత వ్యక్తి ఎక్సైట్మెంట్ చూపెట్టిండు, అది మర్చిపోయినాం. అంటే మనం మొత్తం థాట్ ప్రాసెస్ టింగ్ అని నెగటివ్ వైపు మలుపుకున్నాం మనం. स्टॉप कंप्लेनिंग। नहीं सर, मैं वहां पे आया था लेकिन मेरे को मीटिंग में बैठने की जगह नहीं मिली। तो आपको बैठने की जगह नहीं मिली, उस पे ध्यान है। वहां स्टेज पे से कितना बड़ा आपको होप दिया गया, कितने बड़े सपनों के बारे में बात किया, वो तो भूल गए आप। तो మనము ఎప్పుడైనా ఆలోచించండి, కంప్లైనింగ్ అంటే ఏమైతుందంటే, కంప్లైనింగ్ లో ఒక విషయం ఉంటది. కంప్లైనింగ్ లో నేను రైట్ ఉన్నాను, మిగతా అందరూ బేకార్ ఉన్నారు, దాని యొక్క థాట్ ప్రాసెస్ లో అట్లా ఉన్నది. కంప్లైనింగ్ ఎందుకు చేస్తాము? ఎవరితో అయినా కంప్లైంట్ ఎందుకు అవుతుంది అంటే, నేను మంచిగా ఉన్నా, నేను మంచి వ్యక్తి, నేను బరాబర్ వ్యక్తి, అందరూ బేకార్ ఉన్నారు, అక్కడ ఈ ప్రాబ్లం, అక్కడ ఆ ప్రాబ్లం, వాళ్ళది తప్పు, వాళ్ళది తప్పు, వీళ్ళది తప్పు, నేను మంచిగా. ఈ థాట్ ప్రాసెస్ లో ఎప్పుడు మనం చేంజ్ కాలేము. ఎందుకు అంటే, ఏదైనా జరుగుతున్నది అంటే వేరే వాళ్ళపైన ఆరోపణ పెడుతున్నాము. అతని వల్ల అయింది, మా నాన్న ఇట్లా చేయలే, అందు గురించి నాకు ఇట్లా ఉన్నది, మా కొడుకు ఇట్లా ఉన్నాడు, మా అప్ లైన్ ఇట్లా ఉన్నాడు, మా డౌన్ లైన్ ఇట్లా ఉన్నది, నేను మంచిగా బరాబర్ ఉన్నా అంటే నేను మార్చుకోను, మీ అందరికీ తప్పులు చెప్తా ఉంటాను. ఆ వ్యక్తి ఎప్పుడు బాగుపడలేరు. ठीक है, मेरा अपलाइन ऐसा, मेरा डाउनलाइन ऐसा, मेरे माँ ऐसी, मेरे पिताजी ऐसा, मेरी पत्नी ऐसी, दूसरों पे हम कारण को डाल रहे हैं, मैं सबसे अच्छा। इसको कंप्लेन बोलते, कंप्लेन के अंदर ये है बात। और ये क्या कर रहा है, ये आपको एसिड है, एसिड अपने आप को जला देता। अब देखो, एसिड में हाथ डालो क्या होगा? యాసిడ్ ఉన్నదనుకో, యాసిడ్ లో చేయి పెడితే ఏమైతుంది? చేయి కాలిపోతుంది. మనం లోపల నుంచి అట్లా చేసుకుంటున్నాం, మనకు మనం ఒక యాసిడ్ లో పెట్టుకుంటున్నాము. ఏం యాసిడ్ అది? నెగటివ్ విచారాల యొక్క యాసిడ్ లో మనం పెట్టుకున్నాం. అండ్ సెకండ్ యాసిడ్ అది ఏమున్నది? సెల్ఫ్ పిటి ఉన్నది. అందరూ బాగున్నారు, నేనే ఇట్లా ఉన్నా, సెల్ఫ్ పిటి. మనకు మనం పాపం, ఇంత మంచోడు కానీ ఇంత పరిశాన్ ఉన్నాడు, సెల్ఫ్ పిటి మనకు తినేస్తది. खुद के बारे में, बेचारा कितना अच्छा आदमी है लेकिन परेशान है, खुद के बारे में अपने आप को बेचारा बनाना, ये खुद को खा जाना है, खुद को खत्म करने के बराबर है। ఓకే, సో ఎప్పుడైనా, ఎప్- ఏ పరిస్థితుల్లో అయినా కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ అంటారు. హ్యాపీనెస్ ఎప్పుడు వస్తుంది? ఏమున్నది దాని మీద మనము థ్యాంక్ యూ, ఇంత అయితే ఉన్నది కదా నా దగ్గర, అది థ్యాంక్ యూ చెప్పడం మనము నేర్చుకోవాలి. ఎవరికి థ్యాంక్ యూ చెప్పాలి? మనకు, భగవంతునికి, ప్రకృతికి థ్యాంక్ యూ చెప్పండి. ఇది లేదు, అది లేదు, ఇది ఇట్లా, అది ఇట్లా, కంప్లైనింగ్ మోడ్ లో ఉంటే ఎప్పుడు మనం హ్యాపీ కాలేము. कंप्लेनिंग मोड से हम कभी हैप्पी, खुशी नहीं रह सकते, खुश नहीं रह सकते। तो जो है, अरे मेरे को देखने के लिए दो आंख तो है, कुछ लोगों को नहीं है आंख। अब भार्गवी के भाभी का सिस्टर का बेटा है, वो जन्म से अंधा है, उसको आंख बनीच नहीं, यंग बच्चा है, अंधा है। कितना परेशानी होता है उसको, कपड़े भी पहनना नहीं आता उसको, खाना खाने नहीं आता उसको, टॉयलेट जाना नहीं आता उसको, कितना मुश्किल होता है। तो आंख तो है ना अपने को। సో మనకు ఏమున్నది, దానికైనా మనం భగవంతుడా థ్యాంక్ యూ, అసలు నాకు కళ్ళు అయితే ఉన్నది కదా, చాలా మంది కళ్ళు, నడవడానికి కాళ్ళు లేవు కొంతమందికి, మాట్లాడడానికి ఇది లేదు. మీ రిలేషన్ మనకు తెలిసిన వాళ్ళ దాంట్లో చూడండి. సో ఏమున్నది దానికి ఫస్ట్ థ్యాంక్ యూ అయితే చెప్పాలి కదా. అరే బిజినెస్ జరుగుతలేదు ఇది, అరే థ్యాంక్ యూ భగవాన్, నాకు అప్లైన్ అయితే ఉన్నాడు కదా హెల్ప్ చేయడానికి, నేను చేస్తా. అప్లైన్ అయితే ఉన్నాడు కదా, అతను చేపట్టుకుంటా, అతను ఏం చెప్తే అది నేను చేయడానికి తయారు ఉంటా. విన్నింగ్ టీమ్ సిస్టమ్ అయితే ఉంది కదా, ప్రెస్టీజ్ ఆపర్చునిటీ అయితే ఉంది కదా, అక్కడ నేను మెర్సిడీస్ తీసుకోవచ్చు కదా. ఆ వ్యక్తి తీసుకున్నాడు మెర్సిడీస్, ఈ వ్యక్తి తీసుకున్నాడు మెర్సిడీస్, అతను 5 లక్షలు ఇన్కమ్ తీసుకుంటూ అతను తీసుకున్నాడు అంటే, నేను కూడా ఆ మార్గంలో పోతే నేను కూడా తీసుకుంటా కదా. థ్యాంక్ గాడ్, ఇట్లా మార్గం అయితే ఉన్నది కదా. ప్రెస్టీజ్ లేకపోతే మార్గం కూడా లేకుండే.
वेस्टीज नहीं है तो रास्ता भी तो नहीं था ना, अब तो रास्ता तो दिख रहा है. సో థ్యాంక్ ఫర్ దట్. సో కంప్లైనింగ్ మోడ్ నుంచి మనము చేంజ్ కావాలి, రిఫ్లెక్ట్, దాని మీద దృష్టి పెట్టాలి మనం. ఏమున్నది దానికి భగవంతుడా థ్యాంక్ యూ. 21 days ఇట్లా మనం చేస్తే, 21 days రోజు ఓన్లీ పాజిటివ్ చెకింగ్ చేయాలి. నేను ఇవాళ నెగటివ్ ఆలోచించినానా లేకపోతే పాజిటివ్ ఆలోచించినానా, నేను ఇవాళ కంప్లైనింగ్ మోడ్ లో ఉండేనా లేకపోతే బ్లెస్సింగ్స్ మోడ్ లో ఉండేనా. బ్లెస్సింగ్ అంటే భగవంతుడా ఏం నా ఇంత మంచి గాలి ఉన్నది, ఓకే, నాకు ఉండడానికి ఒక ఇల్లు అయితే ఉంది కదా, వేసుకోవడానికి బట్టలు అయితే ఉన్నది కదా. ఓకే. సో నిన్న నేను ఒక వ్యక్తికి చూశాను, మంచిగా బట్టలు వేసుకొని కూర్చున్నాడు ఒక షాప్ లో. నేను వెళ్ళిన మా బైక్ రిపేరింగ్ గురించి ఇస్తే అక్కడ మంచి బట్టలు వేసుకొని ఆయన ఏమేమో ఇట్లా ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటున్నాడు. మంచి బట్టలు ఉన్నది. అరే క్యా అయినా పాగలే సార్ అన్నాడు. పాగలేను క్యాతో బోల్తే రేతా, పిచ్చోడు సార్ అన్నాడు ఆయన. అరే మనకు అంత మంచి ఆలోచన సరళి అయితే ఉన్నది, మనం పిచ్చోడైతే లేం కదా, లేకపోతే ఏం విలువ ఉంటది జీవితానికి చెప్పండి. సో ఏమున్నది, రోజు ఒక, ఈ ఆథర్ ఏమంటున్నారంటే రోజు ఒక 10 మంచి విషయాలు ఆలోచించండి. పొద్దున లేవంగానే ఒక 10 విషయాల గురించి థ్యాంక్ యూ గాడ్ చెప్పండి. భగవంతుడా నాకు మంచి హెల్త్ ఉన్నది థ్యాంక్ యూ, నాకు ఒక మంచి కళ్ళు ఉన్నాయి థ్యాంక్ యూ, నాకు చెవులు ఉన్నాయి వినడానికి థ్యాంక్ యూ, నాకు మంచి శరీరం ఇచ్చారు థ్యాంక్ యూ, భార్య మంచిగా ఉన్నది, పిల్లలు బాగున్నారు, తినడానికి భోజనం ఉంది. ఏదో ఒక 10, నాకు మంచి అప్లైన్ ఉన్నారు, మంచి సిస్టమ్ ఉన్నది, ఓకే, విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఉన్నది, వెస్టీజ్ ఉన్నది, నాకు చాలా మంది పరేషాన్ ఉన్నారు, నాకు అస్సలు ఫ్లాక్స్ ఆయిల్ గురించి అయితే తెలిసింది కదా, చాలా మందికి తెలియదు ఇంకా, నాకు సప్లిమెంట్స్ అయితే ఉన్నాయి కదా, సప్లిమెంట్స్ తో నేను మంచిగా ఆరోగ్యంగా ఉండొచ్చు కదా. ఏదో ఒక 10 విషయాలు, ఓకే, ఐఎమ్ ఇన్ గుడ్ హెల్త్ అని చెప్పొచ్చు, ఓకే, వీ హ్యావ్ అవర్ ఓన్ హోమ్ చెప్పొచ్చు, తినడానికి ఫుడ్ ఉన్నది చెప్పొచ్చు, నేను ఈ దేశంలో ఉంటున్నా దాని గురించి థ్యాంక్ యూ, నేను నా పనిని నేను స్వీకరిస్తున్నా ఎంజాయ్ చేస్తున్నా అది చెప్పండి, నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, అప్ అండ్ డౌన్ లైన్స్ ఉన్నారు అది చెప్పొచ్చు, ఓకే. అండ్ భగవంతుడా మీరు ఉన్నారు, ఇదే నాకు పాజిటివ్ ఉన్నది. లాస్ట్ హోప్ ఏమున్నది, భగవాన్ ఆప్తో హేనా మేరే లియే, భగవంతుడా మీరైతే ఉన్నారు కదా, అది బెస్ట్ పాజిటివిటీ ఉన్నది నాకు. సో కౌంట్ యువర్ 10 పాజిటివ్ థింగ్స్ రోజు మనము మనకు మనం చెప్పుకోవాలి, మనకు మనం రోజు చెప్పుకోవాలి, మనకు మనం రోజు చెప్పుకోవాలి. సో ఎట్లా అయితే మనం రోజు ఇట్లా చెప్పుకుంటూ పోతాము, ఇది రివ్యూ చేసుకోవాలి, నేను పాజిటివ్ వైపు ఉన్నానా లేనా. సో రోజు ఒక 21 days రోజు మనం చేసుకుంటే మన థాట్ ప్రాసెస్ టోటల్లీ పాజిటివ్ వైపు మనం చేంజ్ చేసుకోవచ్చు. హోప్ కనిపిస్తుంది, పని చేయడానికి మజా ఉంటుంది. మీరు వెస్టీజ్ లో ఉంటారా లేకపోతే మీరు వెస్టీజ్ చేయరా అది వేరే విషయం, కానీ పాజిటివ్ ఆలోచన సరళి ఆల్వేస్ మీకు హ్యాపీ ఉంటుంది, మీకు సుఖం ఇస్తుంది పాజిటివ్ ఆలోచన సార్. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ ఏమైందా, హెవెన్ హెల్ప్స్ దోస్ హూ యాక్ట్, ఎవరైతే పని చేస్తారో వాళ్ళకే భగవంతుడు హెల్ప్ చేస్తారు. आप काम करने वालों को ही भगवान मदद करेगा, ओके. अल्लाह या गॉड जीजस भगवान किसको हेल्प करेगा, जो काम कर, जो मेहनत करेगा उसी को ही तो फल देगा ना. मेहनत ही नहीं करेगा तो रिजल्ट कैसे आएगा. నేను కష్టపడను, నేను ఏం చేయను కానీ నాకు కావాలి అంటే భగవంతుడు కూడా ఇవ్వలేరు. ఓకే, భగవంతుడు ఎవరికి హెల్ప్ చేస్తారు అంటే ఎవరైతే పని చేస్తున్నారు, బస్ పని చేసే వాళ్ళకే భగవంతుడు రిజల్ట్ ఇస్తారు. సో పని చేసే క్రమంలో మనము ఆల్వేజ్ ఒక విషయం అర్థం చేసుకోవాలి, పని చేసే వాళ్ళతోనే కనెక్టెడ్ ఉండాలి. పని చేయలేని వాళ్ళతో కనెక్టెడ్ ఉంటే మీరు కూడా నెగటివ్ అయిపోతారు. ఇస్లియే మీటింగ్ మే ఆవు, మీటింగ్ మే ఆవు, మీటింగ్ లో రావాలి. ఎందుకు చెప్తాము అంటే పని చేసే వాళ్ళని చూస్తే నేను కూడా పని చేస్తాను ఉత్సాహం ఉంటది. పని చేయలేని వాళ్ళు నెగటివ్, ఓకే, మన దగ్గరే ఉంటారు, మన డౌన్ లైనే ఉంటారు, మన పక్క వాళ్ళే ఉంటారు. నెగటివ్ మాట్లాడే వాళ్ళతో మీరు అసోసియేషన్ పెట్టుకోండి, మీరు కూడా నెగటివ్ అయిపోతారు. సో చెక్ యువర్ అసోసియేషన్, మీరు ఎవరితో కనెక్టెడ్ ఉన్నారు, మీ ఫ్రెండ్స్ ఎవరు, ఓకే. సో తస్మాత్ జాగ్రత్త అంటారు. వీళ్ళు ఎట్లా ఉన్నారు అంటే
వీళ్ళు మీ మీద విషం జల్లుతున్నారు. निगेटिव लोग आपके ऊपर क्या डाल रहे, जहर डाल रहे. ఏ नहीं होता, मैं भी करा था, मारे उनो भी करे थे, వెస్టీజా ఇట్లా వచ్చిపోయింది మా దగ్గర. నిన్న ఒక వ్యక్తి అంటున్నాడు, నువ్వు ఇప్పుడు వచ్చినావా? మా దగ్గర అప్పుడే వచ్చిపోయింది వెస్టీజ్. ఎక్కడొచ్చింది ఎక్కడ పోయింది? వెస్టీజ్ అక్కడే ఉన్నది. वो बोल रहा है, वो अच्छा आराम से बोल रहा है. क्या बोल रहा है? आओ हमारे पास वेस्टीज आके गया जब भी. तो हम किसके साथ रह रहे हैं? वो अपने ऊपर विष डाल रहा है, विष की बारिश कर रही है, रोक लो उसको. आपने आपको यह रेनकोट पहनो बोलते हैं ये ना. सवाल बहुत सारे लोगों का है, हमें बहुत सारे लोग हैं यहाँ पे, वो बोलते हैं सर किसको पता है, वो बोलता है वेस्टेज कर रहा हूँ मैं तो। सब ऐसे ही बोलते हैं। సో టాక్సిక్ పీపుల్ అండ్ నరిషింగ్ పీపుల్, మన జీవితంలో రెండు రకాల పీపుల్ ఉంటారు. ये बात ध्यान रखना. दो तरीके के लोग. एक है टॉक्सिक पीपल, हमारे ऊपर जहर डालेंगे. और दूसरे हमको उठाएंगे, हमको हिम्मत देंगे, हमको उत्साह देंगे, हमको होप देंगे. ఓకే, ఒక ఆశ ఇస్తారు మనకు. సో మనం ఎలాంటి వాళ్ళతో కనెక్టెడ్ ఉన్నాము చెక్ చేయండి. హోప్ ఇచ్చే వాళ్ళ, లేకపోతే నీతో కాదు ఇది చెప్పే వాళ్ళ. మీ మీద వాళ్ళు, మీకు వాళ్ళు విషం ఇస్తున్నారా, లేకపోతే మీకు వాళ్ళు నరిష్మెంట్ అంటే అమృతం ఇస్తున్నారా? आपको अमृत दे रहे या विष दे रहे, आप सोचो. तो जो जैसे लोगों के साथ होगा, वो धीरे 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 उसी को ही वो लेकर वो उस तरीके का हो जाएगा. तो चेक योर फ्रेंड्स, चेक योर एसोसिएशन. ओके, ये बहुत इंपॉर्टेंट बात है. రైట్. సో మన దగ్గర కొంతమంది డ్రీమ్ కిల్లర్స్ ఉంటారు. డ్రీమ్ కిల్లర్స్. ఓకే, ఇప్పుడు చిన్నప్పుడు మనకు ఆ ఏమంటారు, సినిమా వస్తుండే రక్త పిశాచి. ओके, खून चूसने वाला शैतान, ऐसे वो हॉरर मूवीज रहते हैं ना, वो खून को चूस लेता है. तो वैसा ड्रीम को चूसने वाले लोग रहते हैं. ఓకే, సో రక్త పిశాచి లాగా డ్రీమ్ పిశాచి ఉంటారు. వాళ్ళు డ్రీమ్ ని కిల్ చేసేస్తారు. నీకు మెర్సిడీస్ కావాలా? నువ్వు మూర్ఖుడా, నీకు మెర్సిడీస్ వస్తుందా? నీకు 1 లక్ష ఇన్కమ్ కావాలా? అరే రే రే రే, నవ్వుకుంటారు మన మీద. ఎట్లా నవ్వుతారంటే, వాళ్ళు ఆ నవ్వులో మన లోపల ఉన్న డ్రీమ్ ని, ఓకే, గుంజేస్తున్నారు, పీల్చుకుంటున్నారు. మనం కూడా లాస్ట్ కి, అరే మనతో అవుతుందో కాదో, ఇంత చేసినా కదా, ఇంత చేసినా కదా. ఇది చాలా తెలివితనం. ఇది గొప్ప తెలివితనం. ఏమున్నది తెలుసా మనిషి దగ్గర? बहुत इंटेलिजेंट क्या है, मैं इतना कर लिया ना, अभी क्या हुआ? इससे बड़ी मूर्खता कुछ भी नहीं है जीवन. దీనికన్నా మూర్ఖత్వం ప్రపంచంలో ఏం లేదు. ఇంత చేసినా కదా, అందరూ చూడండి, మీరు అందరూ చూడండి, ఇంత చేసినని ఆగిపోయినారా? ప్రపంచంలో ఏదైనా మీరు చూడండి, ఇన్ని కాలేజెస్ ఉన్నాయి, మళ్ళీ కాలేజెస్ ఓపెన్ కాదా? ఇంత చదువు అయితే లేదా? ఇన్ని షాప్స్ లేవా? లేకపోతే ఇవాళ ఒక సీఎం వచ్చిండు, ఇంత ఇంత అయిపోయింది కదా, మళ్ళీ నేను వచ్చి నేనేం చేయాలి? ఎవరైనా ఇట్లా సీఎం చెప్తాడా? ప్రైమ్ మినిస్టర్ వచ్చి అన్నాడు అనుకో, ఇంత ఆయన చేసేసిండు కదా, నేనేం చేయాలి మరి? అంతా అయిపోయింది కదా, ఇంత చేసినాం కదా. ఎవరైనా చెప్తారా అట్లా? అట్లా చెప్తే అతను ప్రైమ్ మినిస్టర్ ఉంటాడా? అతను సీఎం ఉంటాడా? ఎవ్వరు ఇట్లా చెప్పలేరు. ఇంకా కావాలి, ఇంకా మేము కొత్తగా చేస్తాము, ఇంకా నేను డెవలప్మెంట్ చేస్తా, ఇదే చెప్తారు. ఎక్కడైనా మీ ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, పాలిటిక్స్ కావచ్చు, ఎక్కడైనా ఇంత చేసినాం కదా, అయిపోయింది ఇట్లా చెప్పరు. నెక్స్ట్ ఏం చేసేది ఉన్నది అది. సో ఇట్లా చెప్పే వాళ్ళు ఉన్నారా మనతో? ఓకే, అంటే ఇక్కడ ఏమున్నదంటే, మనము ఓవర్ అండ్ ఓవర్ ఎక్కువ మనం ఏవైతే వింటా ఉంటాము, అదే మన ఆలోచన సరళిలో ఉంటది. అదే మనకు డిసిషన్ మేకింగ్ లో మనకు అది ప్రభావిస్తుంది. ఇప్పుడు మీకు మీటింగ్ కి పిలిచినాము, నేను ఇంతమందికి చెప్పినా కదా, ఏమైంది? వద్దులే ఇవాళ మీటింగ్ ఏం వెళ్తాం, అదే ఉంటది మీటింగ్ లో, అదే సార్లు చెప్తారు, అదే ఉంటది, ఏముంది? కథం. ఒక్క రాంగ్ స్టెప్ మొత్తం మన బండిని మలిపేస్తుంది. నెగటివ్, ఫెయిల్యూర్.
ओके, सो बार बार ये सोच के क्या होगा, हमारे पास है अच्छे अच्छे महान लोग हैं, क्राउन भी है, यूसीडी भी है, क्या सुरेश जी है ना, स्टार भी है, मीटिंग में नहीं आते जी क्यों? इतने दिन भैया आया ना, बहुत है। क्या मिला? 2 साल हो गए यार सर, घूमते घूमते मेरे इतने को दिन क्या आया, हुआ अभी तक। हाँ, ఏం मेरे को దొరికింది 5 साल हो गया। దీనికన్నా? కిల్లింగ్ పాయిజన్ ఏం లేదు, దీనికన్నా కిల్లింగ్ పాయిజన్ ఏం లేదు. మిమ్మల్ని మీరు చంపుకుంటున్నారు. आप अपने आप को जहर दे रहे हो. आपकी सोच आपको जहर दे रही. సోచ్ క్యా है, अपना మైండ్ क्या है? స్పంజ్. స్పంజ్ అంటే తెలుసు కదా. ఇప్పుడు ఈ స్పంజ్ ఉన్నదనుకో, ఈ స్పంజ్ ని మీరు వాటర్ లో పెడితే అది వాటర్ గుంజుకుంటది. ఇదే స్పంజ్ ని మీరు పాల్లో పెట్టినారనుకోండి, అది పాలు గుంజుకుంటది. ఇదే స్పంజ్ మీరు పెట్రోల్ లో పెట్టినారనుకోండి, ఆ పెట్రోల్ గుంజుకుంటది. అండ్ ఇదే విషము, ఇదే స్పాంజ్ మీరు విషంలో పెడితే అది విషం గుంజుకుంటది. మీ మైండ్ కూడా స్పాంజ్ లాగా ఉన్నది. మీరు ఎక్కడ మైండ్ ని పెడుతున్నారు, అది మీరు ఆటోమేటిక్లీ గుంజుకుంటున్నారు, మీకు తెలుసో తెలియకో. అండ్ అది మీ మీద ప్రభావం చేస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ స్మోకీ స్పాంజ్ థియరీ. ఇది థియరీ ఉన్నది. ఈ థియరీలో ఈసారి ఏమంటున్నారంటే, మీరు ఎక్కడ స్పాంజ్ పెడితే అక్కడ అది గుంజుకుంటది. సో మీ మైండ్ కూడా మీరు ఎక్కడ పెడితే అది గుంజుకుంటది. సో ఇవాల్యుయేట్ యువర్ ఫ్రెండ్స్ సర్కిల్. మీ యొక్క చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఇవాల్యుయేట్ చేయండి. వాళ్ళు నాకు విషం ఇచ్చే వాళ్ళ, లేకపోతే నాకు వీళ్ళు అమృతం ఇచ్చే వాళ్ళ, నాకు ఎక్సైట్మెంట్ హోప్ ఇచ్చే వాళ్ళ, లేకపోతే నువ్వు చేయలేవు అని చెప్పే వాళ్ళ. చెక్ చేయండి. అది మన ఇంట్లో కూడా కావచ్చు, భార్యాభర్త కూడా కావచ్చు. వదిలేయండి అని చెప్తలేము. వాళ్ళ మాటల పైన ఒకే ఆలోచన పెట్టుకోకండి, ఆలోచనల్ని ఆపుకోండి, అంతే చాలు. ఇంట్లో ఉన్న వాళ్ళు, ఇక బయట వాళ్ళు ఉంటే వాళ్ళతో దూరం ఉండండి, కథం. ఎవరితో మనం కలిసి ఉండాలి? అప్లయన్స్ ఎవరైతే గ్రో చేస్తుండ్రో, సిస్టమ్, డియూసిడీస్, ఆల్వేస్ హోప్ ఇచ్చేవాళ్ళు, ఎక్సైట్మెంట్ ఇచ్చేవాళ్ళు. సో వాళ్ళు మీకు సక్సెస్ వైపు తీసుకువెళ్ళగలుగుతున్నారు, వాళ్ళు మీకు హ్యాపీనెస్ ఇస్తారు. చూడండి, చిన్న పిల్లలకి గుడ్ ఫ్రెండ్స్ ఆర్ గుడ్ ఫర్ యువర్ హెల్త్ అన్నారు. మంచి ఫ్రెండ్స్ మీకు మంచి ఆరోగ్యానికి అవసరం ఉన్నారు. సో లాస్ట్ ఒక విషయము, ఈ విషయంలో చిన్న भैया పిల్లలకి మనం చూస్తే, अभी जो आप बोलिए बोलिए. वर्ड बोले ना, अभी ऐसे लोग अभी भी है। वो अभी भी इनको फोन फोन कर रहे थे तो बोले, बोले हाँ वही चल रहा है ना, आपका डेली का सेशन है ना, वही है। ये बोले, अरे आज स्पेशल है, आ जाओ भाई सुन ले, आज तेरा लाइफ में कुछ बदल सकता है। वही माइंड में चल रहा है उसको, वही है नहीं वही चलता है, आपके पास क्या है वो खाली। यानी अभी भी ऐसे लोग हैं, मैं जो 2 3 4 को अभी मैं देखा हूँ ऐसे। हाँ, तो वही है कि उनके अंदर नेगेटिव भर गया, उनका स्पॉन्ज क्या खींच लिया? నెగటివ్ ले लिया. వాళ్ళ యొక్క స్పాంజ్ మైండ్ ఏం గుంజుకున్నది? నెగటివ్ గుంజుకున్నది. ఏమైతుంది? వాళ్ళు ఆల్వేస్ అన్హ్యాపీ ఉంటారు, అన్సాటిస్ఫైడ్, అన్హ్యాపీ ఉంటారు. అట్లాంటివి వాళ్ళు ఆల్వేజ్, వాళ్ళకు తృప్తి ఉండదు, వాళ్ళకు సుఖం ఉండదు. ఏడుపు ముఖం అంటారు దానికి మన భాషలో, నార్మల్ భాషలో రోతే రేతే బస్. క్యా ఓ క్యా ఓకే. సో ఆల్వేస్ హోప్. చిన్న పిల్లలకి మనం చూస్తే ఎందుకు ఆనందం ఉంటది అంటే, వాళ్ళ దగ్గర ఓకే, వాళ్ళ అయితే స్పంజ్ మైండ్ ఉన్నది, దాంట్లో నెగిటివ్ లేదు. వాళ్ళు ఆల్వేస్ హ్యాపీ ఉంటారు. మీరు చిన్న వాళ్ళకు ఇంత చాక్లెట్ ఇవ్వండి, వాళ్ళు ఖుష్ అయిపోతారు. ఇంత చాక్లెట్ ఓకే. ఇక మన వాళ్ళకు 10,000 వచ్చింది అనుకో, 10,000 వచ్చింది సార్, 50,000 రాలే సార్, ఏడ్చుకుంటాడు. ఎందుకు? మైండ్ లో ఏమేమో నిండిపోయి ఉన్నది. ठीक है, तो बहुत सारे लोग हैं. तो ये हमको चेक करना है. चूज यूर फ्रेंड्स वाइजली. आपका सर्कल को आपको चूज, इसलिए हम मीटिंग में आओ क्यों बोलते हैं? क्योंकि ये సర్కిల్ మీరు ఎలాంటి వాళ్ళతో ఉంటే మీ మైండ్, మీ మనస్తత్వం అట్లా అయిపోతుంది. आप जैसे लोगों के साथ रहेंगे वैसे आप बन जाएंगे. చూజ్ యువర్ ఫ్రెండ్స్ వైజ్లీ. ఆలోచించి మీ ఫ్రెండ్షిప్ ని, మీ సర్కిల్ ని ఒక్కొక్కసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. వాళ్ళు పాజిటివ్ ఇస్తున్నారా, వాళ్ళు నెగిటివ్ ఇస్తున్నారా? నా నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఇక్కడ ఆథర్ ఏమంటున్నారు అంటే, కన్ఫ్రంట్ యువర్ ఫియర్స్ అండ్ గ్రో. గ్రోత్ ఎప్పుడైతుంది?
ఓకే, మనం ఎప్పుడు మనం ఒక్క లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్కి ఎప్పుడు వస్తాము అంటే ఎప్పుడైతే మన లోపల ఉన్న ఫియర్స్, భయాన్ని మనము గెలిచి ముందుకెళ్ళిపోతాం. ఆ భయం నుంచి మనం ముందుకెళ్ళాలి. చాలా మందికి రకరకాల భయాలు ఉంటాయి. ఓకే, అండ్ అన్నిటికన్నా భయం ఏమున్నది అంటే వాళ్ళు ఇవాళ ఎలాగైతే ఉన్నారు, ఓకే, అది వాళ్ళు చేంజ్ అవ్వడానికి తయారులేరు. అది చాలా పెద్ద భయం అది. నేను రోజు బయటికి వెళ్ళి ప్లాన్ చెప్పాలా, ఇది భయం. ఇది ఎందుకు భయం అంటే మస్తుగా ఇంట్లో కూర్చుంటే ఏం ప్రాబ్లం లేదు కదా, ఎందుకు బయటికి వెళ్ళాలి? बाहर क्यों जाना प्लान दिखाने के लिए? घर में रह लेना अच्छा है ना, मजा आ रहा ना। पैसा नहीं है, कंफर्ट में है ना। पैसा नहीं है मालूम है, कंफर्ट में है। ड्रीम पूरा नहीं हुआ लेकिन कंफर्ट में है, तो क्यों बाहर जाऊं? ये सबसे बड़ा डर है आपका। इनडायरेक्ट डर, आपको पता ही नहीं है ये डर आपको खा जा रहा है। क्यों बाहर जाऊं, क्यों बाहर जाऊं? रह जाओ घर में, बैठ जाओ, आज बैठ जाओ, कल प्लान ना जाना, कल मीटिंग को जाना। ये కంఫర్ట్ को తోడనే का डर सबसे बड़ा डर। और बहुत सारे डर है, ఇంకా చాలా భయాలు ఉన్నాయి వ్యక్తి దగ్గర. అన్నిటికన్నా పెద్ద భయము మరణ భయం లేదట, చావు భయం లేదట. అన్నిటికన్నా పెద్ద భయము రీసెర్చ్ చేస్తే ఏం తెలిసిందంటే జనాల ముందు వెళ్ళడమే అన్నిటికన్నా పెద్ద భయం. జనాల ముందు మాట్లాడడం, ఓకే, పబ్లిక్ స్పీకింగ్. అందరి ముందు మాట్లాడాలి, అందరు ఏమనుకుంటారు. నేను అరే నువ్వు ఈ బిజినెస్ చేస్తున్నావా, సబ్బులు బిజినెస్ చేస్తున్నావా, అందరు ఏమనుకుంటారు. ఇది అతి పెద్ద భయం ఇది. तुम इतना, मेरे दोस्त मेरे को बोलते इतना पढ़ के तुम साबुन का टूथपेस्ट का बिजनेस कर रहे हैं। आहा, क्या हो गया तुमको? इतना पढ़ने के बाद तुम्हारा दिमाग खराब हो गया क्या? మీ మైండ్ ఏమైంది? ఇంత చదువుకొని గోల్డ్ మెడల్ తీసుకొని సబ్బుల గురించి మాట్లాడుతున్నావా నువ్వు? ఇదేనా నీ గోల్డ్ మెడల్? మా ఫ్రెండ్స్ కూడా అన్నారు. సో వేరే వాళ్ళు ఏమనుకుంటారు, అందరి ముందు నా పరువు, లేకపోతే వాళ్ళు ఇదే అతి పెద్ద భయం వ్యక్తికి. ఇది చావు కన్నా పెద్ద భయం. ओके, ये मृत्यु से भी बड़ा डर, सबसे बड़ा डर लोग के सामने कुछ बोलना, लोग क्या बोलेंगे, इसको निकाल देना। ओके, जो अपने डर को पकड़ के रखा वो कहीं भी नहीं गया. ఎవరైతే వాళ్ళ భయాన్ని పట్టుకొని అక్కడే ఉండిపోయినారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళలే. మీ సక్సెస్ ఎక్కడ ఉన్నది అంటే ఈ భయం, ఇక్కడ నేను ఉంటున్నా వద్దులే, ఇక్కడ నుంచి బయటపడితేనే మనకు సక్సెస్ ఉన్నది. वो कंफर्ट से हम बाहर निकलेंगे और वो डर को हम फेस करेंगे। लोग क्या बोलेंगे, चलो क्या बोलेंगे देखेंगे। म- लोग क्या बोलेंगे जी, मैं बोल के दिखाऊंगा, मैं करके दिखाऊंगा। जब लोग बोलेंगे वाह क्या किया भाई, तो हमको लगता था तू कर सकता है, तू कर सकता है, ये लोग बोलेंगे आगे। ఫస్ట్ మనం అనుకుంటాము జనాలు ఏమంటారని, కానీ తర్వాత జనాలు ఏమంటారు, నువ్వు ఏం చేస్తున్నావు అదే జనాలు చెప్తారు. అప్పుడు జనాలు మీ సక్సెస్ కి అబ్బా నువ్వు చేస్తావని నాకు తెలుసు భయ్, నీ లోపల అది ఉన్నది, మా లోపల లేదు భయ్, మేం చేయలేము వెస్టీజ్. నువ్వు చేయగల, నీ లోపల ఉన్నది అది. చాలా మంది అది అంటారు అట్లా. बहुत सारे लोग बोलते ना, अरे आप कर सकते हो वेस्टीज, हमसे नहीं होता అని అంటారు. नहीं ఎందుకు? भैया, वो दो मुंह वाले बात आदमी रहते हो। पहले जब ఆ आप बिजनेस स्टार्ट करते हैं तो क्या बोलते हैं, देखेंगे आप करके बताओ पहले। ఆ और जब हम कर लेते हैं तो तुम कर सकता भाई, हमारे अंदर उतना पावर नहीं है। दो मुखी आदमी हो। ఎస్. సో జనాలు ఎట్లా ఉన్నారంటే వాళ్ళు చేయరు, వాళ్ళు చేయలేరు, నువ్వు ఎందుకు చేస్తున్నావు, నువ్వు కూడా చేయకు అని చెప్తున్నారు మనకు అంతే. నేను నేను ఇక్కడే हिंदी में क्या बोलते हैं मालूम, मैं इधर ही सड़ रहा हूं, तो तू भी सड़ना मेरे जैसा, ऐसा बोलना चाह रहे लोग. ఓకే, నేను ఇక్కడే ఉన్నాను, నేను పరేషాన్, నువ్వు కూడా పరేషాన్ నాలాగా ఉండు అని చెప్తున్నారు అంతే. ఓకే, సో పబ్లిక్ हैदराबादी స్పీకింగ్. भाषा भैया, हैदराबादी भाषा में बोलता हूँ, मैं भी चबूतरे पे बैठता हूँ, तू भी चबूतरे पे बैठ। చెబుతావు. నేను కూడా అక్కడే కూర్చుంటా, నువ్వు కూడా అక్కడే, ఎందుకు ముందుకు వెళ్తావు భయ్. ఇది ఉన్నది. సో భయాలు ఏమేమి ఉన్నాయంటే ఒకటి పబ్లిక్ స్పీకింగ్, అందరి ముందు ఆ మాట్లాడడం, ఇది ఒక పెద్ద భయం ఉంది. సెకండ్ ఏమున్నదంటే హియరింగ్ నో, ఎవరైనా నో అన్నారనుకో చాలా భయం ఉంటుంది. ఇది ఎక్కడైనా అనుకోండి, ఆయన ఆయన వద్దు అంటే ఎట్లా,
ఓకే, నేను ప్లాన్ చెప్పడానికి వెళ్తున్నా, ఆయన వద్దు అంటే. కొంతమంది ఆ బిజినెస్ ప్రపోజల్ తీసుకువెళ్ళడానికి భయం. ఎందుకు? వాళ్ళు నో అంటే. ఇప్పుడు మా క్లోజ్ సర్కిల్లో మనము పెళ్లి గురించి మాట్లాడినాం అనుకో, వాళ్ళు నో అంటే, లే మేము ఈ పెళ్లి మేము ఒప్పుకోము అంటే ఎంత బాధగా అనిపిస్తుంది. సో ఈ భయం అందరికీ ఉన్నది. నేను కాలేజ్ డేస్ లో కూడా చాలా మంది క్లాస్ లో నిలబడి సార్ ముందు మాట్లాడడానికి భయపడతారు. కొంతమంది ఆ లవ్ ప్రపోజ్ చేయడానికి కూడా భయపడతారు. ఎందుకు? नो అంటే. అగర్ वो नो बोलेगा तो मैं बर्दाश्त नहीं कर सकता. సెకండ్, పని మార్చుకోవడానికి చాలా మూడో భయం ఏమున్నది? పని మార్చుకోవడానికి భయం ఉన్నది. काम को बदलने के लिए, अभी किराना स्टोर था, अभी मैं वेस्टिज कैसे करूं? अगर लॉस हो गया तो, ऐसा हो गया तो, वैसा हो गया तो, मैं तो जॉब कर रहा था, मैं तो लेक्चरर हूं, मैं वेस्टिज कैसे करूं? काम को बदलने का डर बहुत है लोगों को। अरे नहीं हुआ तो, ये डर. చౌथा डर क्या है? ఇంకొక భయం ఏమున్నదంటే, ఓకే, ఎవరు గొప్ప వాళ్ళతో మాట్లాడడానికి భయం ఉంటది చాలా మందికి. ఇప్పుడు మీరు వెళ్ళి ఒక ఆ, పెద్ద ఐఏఎస్ ఆఫీసర్తో మాట్లాడండి, ఆయనకు ప్లాన్ చెప్పండి అంటే భయం ఉన్నది. మీరు ఎవరితో అయితే భయపడుతున్నారు అంటే మీరు ఆ వ్యక్తికి పెద్ద వ్యక్తి, గొప్ప వ్యక్తి అనుకుంటున్నారు. ప్రతి ఒక్క మనిషి దగ్గర కొంతమంది ఉంటారు, ఆయనతో అమ్మ వద్దు భయ్ అని అంటారు. ఎందుకు? భయం ఉన్నది మాట్లాడు. ఆయన ఓ ఆయన పెద్ద ఓ ఆయన वो इतना बड़ा आदमी है उसे, तो बड़े लोगों से बात करने का, अपने से थोड़ा ऊपर ऊंचे लोगों से बात करने का डर सबको रहता है, वो डर को निकाल देना है. ఓకే. ఇంకొక భయం ఉన్నది, లాస్ట్, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. మై ఫెయిల్ हो गया तो, నేను ఫెయిల్ అయితే ఎట్లా మరి? సో ఈ కొన్ని భయాలు, ఎన్నో భయాలు ఉంటాయి. కానీ ఈ కొన్ని భయాలు మనకు ముందుకెళ్ళడానికి ఆపేస్తున్నాయి. భయం ఎన్నో ఉన్నాయి, ఎన్నో భయాలు ఉన్నాయి. ఓకే. సో ఈ భయాల్ని మనము క్లియర్ చేసుకోవాలి. భయం ఏం చేస్తుంది అంటే మన సెల్ఫ్ ఎస్టీమ్ ని లో చేసేస్తుంది. సెల్ఫ్ ఎస్టీమ్ అంటే మన లోపల ఉన్న ఉత్సాహము, నేను చేయగలుగుతా, ఆశని నిరాశలో కన్వర్ట్ చేస్తాయి భయం. సెల్ఫ్ ఎస్టీమ్, నేను చేయలేను బా ఇది, నాతో కాదు ఇది. ఓకే. అండ్ మనిషికి పవర్లెస్ చేసేస్తుంది, బలహీనత వచ్చేస్తుంది మనిషి లోపల, వీక్नेस. उसके इंसान की शक्ति को खींच लेता, कौन खींच लेता? डर. ఆ భయం మనిషి యొక్క, ఓకే, ఇంకా ఏం ఫ్రస్ట్రేషన్ ఇస్తుంది అది. ఫ్రస్ట్రేషన్, ఇది ఇట్లా అది ఇట్లా, చిడ్చిడాపన్, పరేషాన్. ఇంకొకటి సెల్ఫ్ సాబోటైజ్, యూ సాబోటైజ్ యువర్ సక్సెస్. మీ సక్సెస్ ని మీరే సంపేస్తారు ఈ భయం వలన. ఇప్పుడు చెప్పిన 5 భయాలు మీరు మీ దగ్గర ఉన్నదంటే మీ సక్సెస్ కి మీరు సంపేస్తున్నారు, మీరే సంపేస్తున్నారు అంతే. అండ్ ఈ భయం ఏం చేస్తుంది అంటే మీ లైఫ్ కి అన్ఈవెంట్ఫుల్ చేస్తుంది, బోరింగ్ లైఫ్ చేసేస్తుంది. లైఫ్ ఎట్లా బోరింగ్ ఉన్నది, ఎందుకు? ఉత్సాహమే లేదు, ఏం చేస్తలేరు కదా. ఏ బండి ఉన్నది అదే బండి ఉన్నది, ఏ పాత గల్లీలో ఉంటున్నారు అదే పాత గల్లీలో ఉన్నారు, ఏ పాత సోఫా పాత టీవీ అదే పాత హెల్మెట్, ఆ హెల్మెట్ కి కూడా మార్చలేం మనం. అదే పాత బండి, దానికి ఆ కిక్ కొడితే స్టార్ట్ అయితే లేదు. మొత్తం బోరింగ్ లైఫ్, अनइवेंटफुल लाइफ, उत्साहम लेनी जीवितम అయిపోతుంది. ठीक है, जहां पे है वही गली, वही सोफा, वही पुराना टीवी, वही पुराना हेलमेट, लग लग लग, वही पुरानी गाड़ी, तो कुछ बदलाव ही नहीं है जीवन. क्यों? आप वो 5 डर को लेके बैठे हो. लोग क्या बोलेंगे अगर वो नो बोल दिया तो? ये 5 डर को जो भी लेके जी रहा है ना, वो अपने आप को ही किल कर रहा है. ఈ 5 భయాల్ని ఎవరైతే పట్టుకొని జీవిస్తున్నారో వాళ్ళు వాళ్ళకే, ఓకే, కిల్ చేస్తున్నారు. ఓకే, వాళ్ళకి సక్సెస్, వాళ్ళ సక్సెస్ ని వాళ్ళే సంపేస్తున్నారు. సో మనము ఇప్పుడు దానికి కన్వర్ట్ చేయాలి, దాని నుంచి బయటపడాలి మనం. హీ హూ లూజెస్ వెల్త్ లూజెస్ మచ్, హీ హూ లూజెస్ ఎ ఫ్రెండ్ లూజెస్ మోర్, బట్ హీ హూ లూజెస్ కరేజ్ లూజెస్ ఆల్. ఓకే, డబ్బు పోతే కొంచెం లాస్ అయింది అనుకోవచ్చు, మంచి మిత్రుడు లేకపోతే మంచి మనము ఒక వ్యక్తిని కోల్పోయినాము అంటే
అది కూడా ఒక కొంచెం పెద్ద లాస్. కానీ మన లోపల ధైర్యం కూలిపోయినాం అనుకో, మనం మొత్తం కూలిపోయాం, మొత్తం వదిలేసి. ओके, आप पैसा गया तो कुछ गया सोच सकते, आपका कोई आदमी चला गया, मर गया, क्लोज, तो आप कुछ बड़ा चले गया सोच सकते, लेकिन आपके अंदर से हिम्मत चली गई तो सब कुछ चला गया, మొత్తం వెళ్ళిపోయింది. సో కరేజ్, ధైర్యం, ఎదురు ఎదురు నిలబడే ఒక ఆ, అది ఉండాలి మనలో. ఎస్ నేను చేస్తా, ఏమైతుంది. ఓకే. సో ఎవరి దగ్గర అయితే ఈ ధైర్యం వస్తుంది, కన్ఫ్రంట్ యువర్ ఫియర్ ఫియర్, ఈ భయాన్ని నేను కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తాను, చూసేసి నిలబడతా, ఏమైతుంది నేను అప్పుడు ఆ ధైర్యంతో మనము సక్సెస్ వైపు వెళ్ళిపోతాం. లేకపోతే మన దగ్గర ఏముంటది తెలుసా? ఇన్సెక్యూరిటీ ఉంటది, సెక్యూరిటీ ఉండదు మన దగ్గర. షైనెస్ ఉంటది, అందరి ముందు అరే మొమ్మాట ఉంటది ఆ వ్యక్తికి, ఆ వ్యక్తి లోపల భయం ఉన్నది, అతని అతనికి కాన్ఫిడెన్స్ లేదు, ఇవి అన్ని వ్యక్తి దగ్గర ఉంటాయి. దీని నుంచి బయటపడాలి. ఐ కెన్ డూ యాటిట్యూడ్ అంటారు దీన్ని. నేను చేయగలుగుతాను, ఇట్లాంటివి ఆలోచన సరళి మన లోపల రావాలి. ఓకే. సో ఇమ్మీడియట్ ఏమున్నది దాని గురించి, ఈ ఫియర్స్ ని మనము తీసేయాలి అంటే ఇమ్మీడియట్ ఏం చేయాలి? ద ఓన్లీ వే టు ఎస్కేప్ ఫ్రమ్ యువర్ ప్రిజన్ ఆఫ్ ఫియర్ ఇస్ యాక్షన్. మీరు ఈ అన్ని, ఈ 5 ఫియర్స్ మీకు ఒక పింజరంలో ఇట్లా బంధించింది. एक पिंजरे में आपको बंद कर दिया गया है, ये डर, ये विचार जो है ना, लोग क्या बोलेंगे, मैं नहीं कर सकता, ये इसका क्या होगा, इससे मैं बात करूंगा तो, ये 5-10 चीजें हमको ऐसे रोक के रखेगा, बाहर नहीं जा रहे, మనం బయటికి వెళ్తలేము. ఇది ఒక పింజరం లాగా మనకు బంధించింది. ప్రిజన్ అంటారు, జైల్లో పెట్టేసినామా. ఆ జైలు నుంచి బయటపడాలి, పింజరం నుంచి అంటే ఏం చేయాలి? యాక్షన్ చేయాలి. దేని మీద భయం ఉన్నది అది చేసి చూడు. साइकिल चलाए तो गिर जाते, चला चला के देखो, नहीं गिरेंगे. खाना बना रहे, बिरयानी खराब आ जाएगी, अरे बना बना के देखो, बिरयानी अच्छी हो जाएगी. ठीक है, नहीं मैं ऐसा हूं, तो तुम एक्सरसाइज करके देखो, आपकी बॉडी हेल्दी हो जाएगी. आप मीटिंग में आके देखो, आप सक्सेस हो सकते. మీటింగ్ లో రండి. ఓకే, యాక్షన్. మీరు ప్లాన్ చెప్పండి, కొత్త వ్యక్తితో మాట్లాడండి. యాక్షన్ హీ ఫియర్ నుంచి బయటపడడానికి ఒకే ఒక మార్గం ఉన్నది, కన్ఫ్రంట్ యువర్ ఫియర్ విత్ యువర్ యాక్షన్స్. దేంతో అయితే ఫియర్ ఉన్నది దానికే పని ద్వారా ఓడించవచ్చు, అంతే. వేరే ఏ మార్గమే లేదు. ఓకే, దేంతో అయితే భయం ఉన్నది అది మీరు చేసేసేయండి, ఆ భయాన్ని అది చంపేస్తారు. అండ్ రన్నింగ్ అవే ఫ్రమ్ యువర్ ఫియర్ ఈజ్ లూజింగ్ స్ట్రాటజీ. మీరు భయంతో మీరు దూరం పరిగెత్తుకుంటూ దూరం పోతున్నారు అంటే మీరు ఈ రేస్ లోనే లేరు, మీరు దీంట్లో లేరు, మీరు భయంలో ఉన్నారు. మీరు సక్సెస్ లో ఎప్పుడు వస్తారు? ఇప్పుడు సార్ ఆయన ఆ రేస్ గెలిచిండు, ఓకే, ఒక రేస్ ఉన్నది అనుకోండి, లేకపోతే ఒక మ్యాచ్ ఉన్నది అనుకోండి. సార్ ఆయన మ్యాచ్ గెలిచిండు, మరి నువ్వేం చేసినావు? నేను మ్యాచే ఆడలే కదా సార్, ఎట్లా గెలుస్తా? నేనే ఇట్లా గుట్టిగా చూస్తున్నా అంతే. वो आदमी मैच जीत लिया, तू क्या किया? मैं तो मैच नहीं खेला. तो जो मैच ही नहीं खेल रहा है वो रन कब बनाएगा, कब जीतेगा? आपको मैच खेलना पड़ेगा, डर से యాక్షన్ में आना पड़ेगा. ఓకే, మ్యాచ్ ఆడాలి, రేస్ లో ఉండాలి. నేను డ్యూసిటీ అయితా, నేను మీటింగ్ కి వెళ్తా, నేను రోజు 5 ప్లాన్ చెప్తా, నేను 8 to 11 పని చేస్తా. బారిల్ సార్ చెప్పారు, 20 మంది సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వండి, వాళ్ళు ఏం చెప్తే వినే వాళ్ళు ఉండాలి, అట్లాంటివి 20 మంది కావాలి. నిన్న రాత్రి చెప్పారు. ఎవరి దగ్గర అయితే బహానా లేదు, ఎవరి దగ్గర అయితే ఎక్సైట్మెంట్ ఉన్నది, అట్లాంటివి 20 మందికి ఎంచుకోండి, సెలెక్ట్ చేయండి, పని చేయండి అని అన్నారు. బస్ ఆప్కా హో జాయేగా, సబ్కే లియే. మీ దగ్గర ఎక్సైట్మెంట్ తక్కువ, ఓకే, సాకులు ఎక్కువ అంటే మీరు ఈ రేస్ లో లేరు, మీరు దీంట్లో, మీరు మ్యాచ్ లోనే లేరు. మీరు మ్యాచ్ లో ఉన్నారంటే మీ దృష్టి, अब आप मैच खेल रहे तो आपका दृष्टि क्या रहेगा? సపోజ్ టెండూల్కర్ ఉన్నాడు, టెండూల్కర్ గ్రౌండ్ మీద ఉన్నాడు, అక్కడి నుంచి ఆయన బౌలర్ బాల్ వేస్తుండ్రు, ఇతను మా భార్య ఇట్లా ఉన్నది,
నాకు కడుపు నొప్పి ఉన్నది, ఇట్లా ఆలోచిస్తాడా? లేకపోతే ఆ బాల్ కు ఎట్లా కొట్టాలి, 6 కొట్టాలా 4 కొట్టాలా అది ఆలోచిస్తారా? మన మన మైండ్ సెట్ ఎక్కడ ఉన్నది? हम क्या सोच रहे? तेंदुलकर अगर सोचेगा बॉल आते ही मेरी बीवी ऐसी है, मेरा बॉस ऐसा है, मेरा भाई ऐसा है, ये ग्राउंड ऐसा है, इधर बारिश है, इधर लोग, ऐसा सोचता है क्या वो बॉल को 4 मारे कि 6 मारे, ऐसा सोचता है? क्यों? वो मैच में है, वो फील्ड में आए वाला दूसरा नहीं सोचता, फील्ड में आए वाला बॉल को कैसे मारे, ये రేస్. సో మనం కూడా డ్రీమ్ మీద వర్క్ చేసే వాళ్ళం ఉంటే మనకు ఒకే ఒక ఆలోచన, నెక్స్ట్ ఎవరికి ప్లాన్ చెప్దాము, నెక్స్ట్ మీటింగ్ ఎక్కడ ఉన్నది, నెక్స్ట్ ఏం నేర్చుకోవాలి, నెక్స్ట్ మీటింగ్ అప్లైన్ ఏం చెప్తున్నారు, ఎస్పీఎల్ సార్ ఏం చెప్తున్నారు, దాని మీదనే దృష్టి ఉంటుంది. లేకపోతే ఎక్కడ ఉంటుంది దృష్టి? ఏమేమో ఆలోచిస్తాము. సో రన్నింగ్ అవే ఫ్రమ్ యువర్ ఫియర్ ఈజ్ ద లూజింగ్ స్ట్రాటజీ. మీరు లూజింగ్ స్ట్రాటజీలో ఉన్నారా భయంతో, లేకపోతే మీరు విన్నింగ్ స్ట్రాటజీ, విన్నింగ్ ప్లానింగ్ లో ఉన్నారా, లూజింగ్ ప్లానింగ్ లో ఉన్నారా? మీకు తెలుసా సార్ ఏమంటున్నారంటే, ఇవాళ మీకు ఏదైతే కష్టంగా ఉన్నది పని చేయడానికి, దానికన్నా అతిపెద్ద కష్టం ఏముంటది తెలుసా? 5 సంవత్సరాల తర్వాత నేను ఇది చేయలేకపోయినా ఆ బాధ ఇంకా ఎక్కువ ఉంటది. అరే నేను కూడా చేసేస్తే, నేను కూడా ఇవాళ డ్యూసిటీ ఉంటే, నాకు కూడా 5 లక్షలు ఉంటే ఎంత బాగుంటుండే. ఈ ఏవైతే ఆలోచన ఉంటది కదా 5 సంవత్సరాల తర్వాత, అది ఇంకా బాధాకరంగా ఉంటది. పछतावा सबसे बड़ा दर्द है. पछतावा आने मत दो, अभी कर डालो. ఓకే, గెట్ అవుట్ దేర్ అండ్ ఫెయిల్. సార్ ఏమంటున్నారంటే ఇక్కడ, వెళ్ళండి, ఫెయిల్ అవ్వండి, నో ప్రాబ్లం. లే సార్ ఇవాళ ఒక వ్యక్తికి ప్లాన్ చెప్పిన అతను నవ్వుకున్నాడు, ఎస్ వెరీ గుడ్, నవ్వుకోనివ్వండి, ఇంకొక వ్యక్తికి మాట్లాడండి. గో అవుట్ అండ్ ఫెయిల్. ఫీల్డ్ లో ఉంటే అవుట్ కూడా అవుతారు, నో ప్రాబ్లం. కొన్ని రన్స్ రావు క్రికెట్ మ్యాచ్ లో, ఒక్కొక్కసారి టెండూల్కర్ కూడా 0 మీద అవుట్ అవుతారు. కానీ ఫీల్డ్ మీద అయితే ఉన్నారు కదా, మళ్ళీ మ్యాచ్ ఆడితే మళ్ళీ పెద్ద రన్స్ కొట్టుకోవచ్చు. లే సార్ నేను ఇవాళ అవుట్ అయిపోయినా, ఇవాళ నుంచి నేను క్రికెట్ మానేస్తా, సన్యాసం తీసుకుంటా క్రికెట్ నుంచి అని అట్లా టెండూల్కర్ అనుకుంటే గొప్ప వ్యక్తి అవుతారా ఆయన? नहीं सर मैं अभी 0 पे आउट हो गया, आज से मैं क्रिकेट छोड़ रहा हूं, नहीं होगा मेरे से. अरे भाई अगला मैच में तो वो 100 बनाएगा ना, तो अगला मैच तो खेलना पड़ेगा ना. तो जो मैच खेलने में है वो कभी ना कभी जीतेगा. ले సార్ నాతో కాదు వదిలేస్తే. ఎన్నో గొప్ప వ్యక్తులు ఉన్నారు. ఒక్క ఒక్క పనితో ఎవ్వరు నేర్చుకోలేరు. ఒకసారి మీరు ఊహించండి, చిన్న పిల్లోడు నడవడము, మంచిగా నడవడం స్టార్ట్ చేయడానికి మొదలు పెడితే ఒక 1000 సార్లు అయితే పడిపోతాడు. 1000 साल. छोटा बच्चा 1000 बार तो गिरता है, तब जाके चलना सीखता है. तो हम 1000 बार प्लान दिखाए क्या, फेल हुए क्या? 1000 बार नो सुने क्या? ఓకే 1000 సార్లు నో విన్నామా 1000 మందితో? ఆలోచించండి. సో గెట్ అవుట్ దేర్ అండ్ ఫెయిల్ అంటున్నారు. ఫెయిల్ అవ్వండి, నో ప్రాబ్లం, ఏం కాదు. ఇదే బిగినింగ్ ఉన్నది, ఇదే మొద స్టార్టింగ్ పాయింట్ ఉన్నది. మీరు ఫెయిల్ అవ్వాలి, ఫెయిల్ అయితేనే మీ లోపల నుంచి पास है, ये पॉइंट्स होता है. एक बार फेल होएंगे, क्यों फेल हुआ सोचो, फिर हम कुछ करेंगे, क्यों ऐसा हुआ सोचो, तो आप सक्सेस की तरफ जाएंगे. आप छोड़ देंगे क्यों मैं फेल हो जाऊंगा करके, तो नहीं हो. ओके, सो ऑलवेज सक्सेस इज गोइंग फ्रॉम फेल्यूर टू फेल्यूर विदाउट लूजिंग ఎంథూజియాజం. విన్స్టన్ చర్చిల్ చెప్పిండు. విన్స్టన్ చర్చిల్ ఎవరు అంటే ఇంగ్లాండ్ యొక్క ప్రైమ్ మినిస్టర్. ఎప్పుడు? సెకండ్ వరల్డ్ వార్ లో ఇంగ్లాండ్ వాళ్ళు ఓడిపోతున్నారు జర్మనీతో. చాలా భయంకరంగా బాంబింగ్ అయింది. ఆ బాంబ్స్ లో లండన్ మొత్తం నాశనం అయిపోతుంది. ఆయన ఏమంటున్నారంటే, అయినా కూడా నేను మళ్ళీ అటాక్ చేస్తా జర్మనీ మీద, మళ్ళీ లేచి నిలబడింది ఆయన. సో సక్సెస్ ఏమున్నది అంటే, ఒక్క ఫెయిల్యూర్ నుంచి ఇంకొక ఫెయిల్యూర్ వైపు వెళ్ళాలి, ఇంకొక ఫెయిల్యూర్ గురించి తయారు ఉండాలి, కానీ ఉత్సాహంతో, వితౌట్ లూజింగ్ ఎంతూజియాజం. ఉత్సాహంతో ఫెయిల్ 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 అవ్వడానికి తయారున్న వ్యక్తి ఓకే సక్సెస్ అయిపోతాడు. ఇది విన్స్టన్ చర్చిల్ చెప్పిండు. సో దాని గురించి మనం తయారుండాలి. ఓకే, గ్రేటెస్ట్ మిస్టేక్ మనిషి ఏం చేస్తాడు తెలుసా? అన్నిటికన్నా పెద్ద తప్పు, పెద్ద అతి పెద్ద తప్పు ఏమో, ద గ్రేటెస్ట్ మిస్టేక్ ఏ
పర్సన్ క్యాన్ మేక్ ఇస్ టు బి అఫ్రేడ్ ఆఫ్ మేకింగ్ వన్. ఆ మిస్టేక్ అవుతుంది అని అనుకొని పని చేయడు కదా, అదే పెద్ద మిస్టేక్ అట. सबसे बड़ी गलती इंसान क्या करता है, वो गलती हो जाएगी सोच के वो गलती को ही नहीं करता है, यानी काम ही नहीं करता है. क्यों? गलती हो गई तो అని చేస్తే అది మిస్టేక్ అయితే ఇది ఆలోచించి ఏం చేయడు కదా, అది అతి పెద్ద మిస్టేక్. सबसे बड़ा गलती वही है. तो फेल्यूर को फेस करना सीखना है. ఫేస్ యువర్ ఫెయిల్, ఫేస్ యువర్ ఫియర్స్. మీ భయము, లేకపోతే నేను ఓడిపోతా, ప్రతి సిచ్యువేషన్ ఎన్నో, మీరు ఎవరినైనా గొప్ప వ్యక్తిని తీసుకోండి, ఎన్నోసార్లు వాళ్ళు ఫెయిల్ అయినారు, ఎన్నోసార్లు. మనము ఆ ఎవరైతే ఇది బల్బ్ కనిపెట్టినారో అతని గురించి మనం మాట్లాడతాము. ఓకే, ఓ థామస్ అల్వా ఎడిసన్ అంటాము. ఎడిసన్ వేల సార్లు అతను ఎక్స్పెరిమెంట్స్ లో ఫెయిల్ అయిన తర్వాత ఈ బల్బ్ అనేటిది ఇన్వెంట్ చేసిండు. అంటే ఎన్నిసార్లు ఫెయిల్ అయింది కదా, వదిలేద్దామని వదిలేసిండా? నో. ఇప్పుడు ఈ బుక్ ఎవరైతే రాసినారు కదా, ఈ బుక్ రాసిన ఆథర్ ఏం చెప్తున్నారంటే, నేను ఈ బుక్ రాసిన తర్వాత 33 పబ్లిషర్స్ దగ్గర వెళ్ళిన, సార్ నేను ఈ పుస్తకం రాసిన, ఈ పుస్తకం బాగుంటుంది, అందరికీ ఉపయోగపడుతుంది, ఇది మీరు పబ్లిష్ చేయండి, ఇది ప్రింట్ చేసి అమ్మండి, నేను రాసిన అది కష్టపడి అంటే వద్దు అన్నారు. ఎంతమంది? 32 पब्लिशर्स, 32 पब्लिशर्स ने उनको नो बोला. एंड लास्ट में एक पब्लिशर, 33rd पब्लिशर उनको बोला ठीक है मैं प्रिंट करता हूं ये बुक. एंड आज ये बुक वर्ल्ड फेमस बुक है. 10 करोड़ लोग ये बुक को पढ़ चुके. 10 కోట్ల మంది పుస్తకం చదివినారు, జీవితాలు మారిపోయినాయి. కానీ ఈ పుస్తకం ప్రింట్ చేయడానికి కూడా ఎంతమంది ఒప్పుకోలే, బేకార్ బుక్ వద్దులే మేము ప్రింట్ చేయమన్నారు. కానీ ఈ వ్యక్తి ఓకే నిరాశపడలే, ఇంకొక వ్యక్తికి అడిగిండు, సార్ మీరైనా ప్రింట్ చేయండి, సార్ మీరైనా పబ్లిష్ చేయండి. చేసుకుంటూ పోతే ఈ ఒక్క బుక్ తో ఈ వ్యక్తి అట, ఈ ఒక్క బుక్ రాసి ప్రింట్ చేసి ఈ వ్యక్తి ఓకే 500 కోట్ల రూపాయలు సంపాదించిండు. ప్రపంచంలో అంత హోప్ ఇచ్చిన బుక్ ఇది. సో మనం ఎప్పుడైనా ఆలోచించండి, మనము మన ఫియర్స్ లోపల బంధించి ఉన్నామా, దానికి ఫేస్ చేసి బయటపడాలి. ఓకే, అండ్ లాస్ట్ చాప్టర్. ఇప్పుడు ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ మనతో మనం అడగాలి. ఓకే, సక్సెస్ గురించి మనం ముందుకు వెళ్తున్నాము అంటే మనం కొన్ని క్వశ్చన్స్ మనతో మనం అడగాలి. ఏం క్వశ్చన్స్ ఉన్నాయంటే, నేను పెట్టుకున్న గోల్, నేను పెట్టుకున్న డ్రీమ్, ఓకే డూ ఐ హ్యావ్ అన్ అన్రియలిస్టిక్ టైం టేబుల్? ఏదో గోల్ నేను పెట్టుకున్నా దాని గురించి నేను కరెక్ట్ గా టైం టేబుల్ పెట్టుకున్నానా, లేకపోతే అన్రియలిస్టిక్? ఇప్పుడు నేను అడిగినాను అనుకో, మీ 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 డ్రీమ్ ఏమున్నది సార్ అంటే, లే సార్ డిసెంబర్ వరకు నేను డ్యూసిటీ అయిపోవాలి. అరే బై డిసెంబర్ ఎట్లా? నువ్వు ఇవాళ జాయిన్ అయినావు, వచ్చే నెల డిసెంబర్ ఉన్నది, హ్యాపీ న్యూ ఇయర్ నేను యాజ్ ఎ డ్యూసిటీ నేను చేస్తా అంటే ఇంత తక్కువ టైంలో డ్యూసిటీ అవుతామా? సో ఇది అన్రియలిస్టిక్ గోల్ ఉన్నది. అన్రియలిస్టిక్ టైం టేబుల్ పెట్టుకొని పరేషాన్ కావద్దు, రియలిస్టిక్ తీసుకోవాలి. సెకండ్, am I ట్రూలీ కమిటెడ్? నేను రాసుకున్న గోల్ గురించి నేను ట్రూలీ కమిట్మెంట్ తో ఉన్నానా లేనా చెక్ చేయాలి. ఎట్టి పరిస్థితిలో ఇది నేను సాధించి తీరుతాను, ఆ ప్లాన్ ఏం చెప్తున్నారు అది నేను ఫాలో చేస్తా, నేను కమిటెడ్ ఉన్నాను, ఆ కమిట్మెంట్ చెక్ చేయండి అని అంటున్నారు. am I ట్రూలీ కమిటెడ్? వాట్ ఎవర్ ఇట్ టేక్స్, कुछ भी हो जाए मैं ये करके रहूंगा. क्या ये कमिटमेंट है हमारे पास? ओके, सो डू आई हैव टू मेनी डिस्करेजिंग इन्फ्लुएंसेस? अब तीसरी बात ये भी चेक करो, तुम नहीं कर सकते ऐसे बोलने वाले क्या मेरे आसपास है? क्या नेगेटिव इन्फ्लुएंसेस है क्या मेरे पास? चेक करो, उसको रोको. ఓకే, నువ్వు చేయలేవు అది ఇట్లా ఇది ఇట్లా, అట్లా నెగటివ్ ఆలోచన సరళి ఇచ్చే వాళ్ళు, లేకపోతే నా లోపల నెగటివిటీ ఉన్నదా చెక్ చేసి దానికి క్లియర్ చేసుకోండి అని అన్నారు. am I preparing to success or not? ఓకే, क्या मैं सक्सेस के लिए तैयार हूं? అది ఆలోచించండి. నేను సక్సెస్ గురించి తయారున్నానా చెక్ చేసుకోండి అని అన్నారు. అండ్ మీరు సక్సెస్ గురించి తయారున్నారు అనుకుంటే ఓకే
దాని వెనుక ఇంకొక లైన్ యాడ్ చేయాలి, am I truly willing to fail? मैं सच में मैं फेल होने के लिए तैयार हूं। जितने भी लोग सक्सेस होने के लिए तैयार है, उनको फेल होने के लिए भी तैयार होना पड़ेगा। मैंने एक डेट डाला कि मैं यूसीडी जाऊंगा, वो डेट पे नहीं हुआ। मैंने एक डेट डाला मैं డ్యూసిటీ जाऊंगा, वो डेट पे नहीं हुआ, ఫెయిల్ हो गया। నేను అనుకున్నాను 2021లోనే నేను డ్యూసిటీ అవుతానని రాసుకున్నా, పని చేస్తున్నా, 2021లో కాలే, మళ్ళీ స్టార్ట్ చేసిన 2022లో అయింది। అంటే కొన్నిసార్లు మనము ఎప్పుడైతే సక్సెస్ గురించి తయారవుతామో అప్పుడే మనం ఫెయిల్యూర్ గురించి కూడా తయారవ్వాలి। కొన్ని ఫెయిల్యూర్ వస్తాయి, ఎదురవుతాయి మనకు, नो प्रॉब्लम। जो हम सक्सेस के लिए सोच के चलते कभी कभी नहीं होता, तो फेल हो जाता, फिर से सक्सेस के लिए उठ के खड़े होने का हमको तैयारी रहना पड़ेगा। ओके, यू मे बी डिसअपॉइंटेड इफ यू फेल, बट यू आर डूम्ड इफ यू डोंट ट्राई। आपको कुछ मुश्किलें आएंगी, आपको फेल्यूर मिलेगा, अगर आप फिर से ट्राई नहीं करेंगे तो फिर आप पूरा गए, पूरा फेल हो। మీరు ఒకసారి ఫెయిల్ అయినాము, ఒకసారి అది పూర్తి కాలే, నేను అనుకున్న నేను క్రౌన్ అవుతాను, నేను అనుకున్న వెస్టీజ్ ద్వారా కార్ తీసుకోవాలి, ఈసారి బర్త్డేకి నేను కార్ కొనాలి వెస్టీజ్ ద్వారా అని అనుకున్నా, కానీ ఫెయిల్ అయినా, అందు గురించి వదిలేసిన, అంటే నువ్వు చంపుకున్నావు, నిన్నల్ని నువ్వు చంపుకున్నావు। ఫెయిల్ అయినాను అంటే మళ్ళీ ఒక్కసారి ట్రై చేయాలి, फिर से एक बार ट्राई करना। ठीक है, సో లాస్ట్ లెసన్, हमारे जीवन में क्या चाहिए, మన జీవితంలో ఏం కావాలి, చాలా ఇంపార్టెంట్ విషయం ఇది। నెట్వర్కింగ్ దట్ గెట్ రిజల్ట్స్, నెట్వర్కింగ్ దట్ గెట్ రిజల్ట్స్। మనము ఎట్లాంటివి నెట్వర్క్ లో ఉండాలంటే దాని నుంచి మనకు రిజల్ట్ రావాలి, సక్సెస్ రావాలి, అట్లాంటివి వాళ్ళతో మనం కనెక్టెడ్ ఉండాలి। ఇది ఎప్పటిది మాట తెలుసు, 50 సంవత్సరాలు థింక్ అండ్ గ్రో రిచ్ లోనే ఆ ఆథర్ చెప్పిండు, ఓకే, యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్, మీరు ఎలాంటి వాళ్ళతో ఉంటే అట్లా మీరు అయిపోతారు। సో ఎలాంటి వాళ్ళతో ఉండాలి, మీ నెట్వర్కింగ్ రిజల్ట్ ఎట్లా ఉన్నది, మీ మీ నెట్వర్కింగ్ రిజల్ట్ సక్సెస్ వైపు తీసుకువెళ్ళే నెట్వర్కింగ్ ఉన్నదా, లేకపోతే మీరు ఫెయిల్యూర్ వైపు తీసుకువెళ్ళే నెట్వర్కింగ్ ఉన్నదా? ఓకే, సో ఆల్వేస్ చెక్ యువర్ నెట్వర్క్। అందు గురించి మనం అంటాము, మనం విన్నింగ్ టీంలో ఉన్నాము, విన్నింగ్ టీం పేరే ఉన్నది విన్నింగ్ టీం, గెలిచే టీంలో మనం ఉన్నాం। ఆ విన్నింగ్ టీంలో ఉంటే మనం కూడా గెలుస్తాము, సక్సెస్ 100% आएगा। किसी को जल्दी आएगा, किसी को లేట్ आएगा, కొంతమందికి ఫాస్ట్ రావచ్చు, కొంతమందికి లేట్ రావచ్చు। మీకు ఇవాళ అది ఫాస్ట్ వచ్చింది అనిపిస్తుంది, మీకు తెలియదు వాళ్ళ లైఫ్ లో వాళ్ళు ఎంత కష్టపడి ఉన్నారు। ఓకే, సో మీకు హైదరాబాద్ లో కొంతమంది ఫాస్ట్ సక్సెస్ అయ్యి మెర్సిడీస్ తీసుకున్నారు అట్లా అనిపిస్తుంది, కానీ వాళ్ళు వాళ్ళ లైఫ్ లో ఎంత కష్టపడినారు మీకు తెలియదు। వెస్టీజ్ లో వాళ్ళకు తక్కువ టైంలో సక్సెస్ రావచ్చు, కానీ దానికన్నా ముందు వాళ్ళ జీవితంలో ఏమేం జరిగింది మనకు తెలియదు కదా, ఎంత కష్టపడిండ్రు। ఠీకే, తో మన దగ్గర యాటిట్యూడ్ ఉండాలి, మన దగ్గర యాక్షన్ పార్ట్ ఉండాలి। యాక్షన్ లేకపోతే చేయలేము। ఫస్ట్ యాటిట్యూడ్ రావాలి, సెకంड एक्शन रावल, पहले सोच और फिर उसके ऊपर एक्शन, ये दो चीजें हमको हमेशा बचा के रखता। तो हमेशा हमको ప్రొజెక్ట్ ఏ విన్నింగ్ యాటిట్యూడ్, మన లోపల విన్నింగ్ యాటిట్యూడ్ మనం చూపెట్టాలి। ఇప్పుడు మీరు నా వైపు చూస్తే మీకు హోప్ రాలేదనుకో, ఓకే, ఏదో నేర్చుకోవాలి సార్ దగ్గర మీరు నన్ను నన్ను ఎట్లా చూస్తారు, ఎవరు సార్ అట, ఏం ఏం చేస్తారు అంతే। अगर आपको मेरे पास से कुछ सक्सेस का रास्ता नहीं मिला तो आप मेरे को कैसे देखेंगे, क्या तो भी बेकार आदमी है, ऐसे सोचेंगे, सोचेंगे कि नहीं सोचेंगे? तो आपके अंदर भी वो सक्सेस प्रोजेक्ट होना चाहिए ताकि डाउनलाइन आपके पास आए। अगर मैं, ओके, एएनआर सर को मैं मिला या मैं रमेश सर को मिला, रमेश सर को मिलने के बाद मुझे ऐसा लगना चाहिए कि भाई मैं रमेश सर से जुड़ा तो मेरे को सक्सेस मिलेगा। प्रोजेक्ट योर सक्सेस, उनका యాటిట్యూడ్ वैसा होना चाहिए, उनका बात करने का तरीका ऐसा होना चाहिए। ఆ వ్యక్తి లోపల ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అది ఎవరైనా కావచ్చు, ఆల్ పీపుల్, ఓకే, ఇక్కడ ఎంతమంది ఉన్న యాక్షన్ చేసే వాళ్ళకి నేను చెప్తున్నా, మీరు పని చేస్తుండ్రు,
మీ లోపల ఎట్లా ఉండాలంటే మిమ్మల్ని చూస్తే విన్నింగ్ యాటిట్యూడ్ కనబడాలి, ప్రొజెక్ట్ కావాలి. అరే వీళ్ళతో కలిస్తే నేను సక్సెస్ అయితా, వీళ్ళు అట్లా ఉన్నారు. ఓకే. అండ్ పాజిటివ్, ప్రతి దాంట్లో మనం కూడా పాల్గొనాలి. పార్టిసిపేట్ యాక్టివ్లీ ఇన్ గ్రూప్స్ అండ్ ఆర్గనైజేషన్స్. ఎక్కడెక్కడ ఏమేం పని జరుగుతుంది దాంట్లో మనం కూడా పార్ట్ కావాలి. ఓకే. అందుగురించి ప్రతి మీటింగ్ కి రావాలి అని ఎందుకు అంటాము అంటే, ప్రతి ట్రైనింగ్ కి రావాలి ఎందుకు, మనం పార్టిసిపేట్ చేస్తేనే మనం సక్సెస్ వైపు వెళ్తాము. అండ్ సర్వ్ అదర్స్ ఇన్ యువర్ నెట్వర్క్. మీ టీంలో ఎవరెవరు ఉన్నారు వాళ్ళకు సర్వ్ చేయాలి. అరే ఏమొస్తుంది సార్ నాకు సర్వ్ చేస్తే అంటే, ఇప్పుడు మీకు ఏమొస్తుంది అట్లా అనిపిస్తుంది, కానీ అక్కడి నుంచే మీకు పెద్ద సక్సెస్ రాబోతుంది. ఓకే. గెటర్స్ డోంట్ గెట్, గివర్స్ గెట్. నాకు ఇది కావాలి అది కావాలి చెప్పుకుంటున్న వాళ్ళు సాధించలేరు. నేను ఏమి ఇస్తున్నా, ఇచ్చే వాళ్ళే సాధిస్తారట. ఫస్ట్ ఏమి ఇవ్వాలి? ఫస్ట్ ఉత్సాహం ఇవ్వాలి. ఫస్ట్ ఏమి ఇవ్వాలి? ఫస్ట్ హోప్ ఇవ్వాలి. ఫస్ట్ ఏమి ఇవ్వాలి? సపోర్ట్ ఇవ్వాలి టీంకి, సర్వ్ చేయాలి. ఓకే. దాని తర్వాతనే మనకు సక్సెస్ అనేది వస్తూ ఉంటుంది. సో फर्स्ट सर्व अदर्स, दूसरे लोगों को हम सर्विस देंगे, हेल्प करेंगे तो आपका हेल्प जरूर हो जाएगा. అండ్ బీ సెలెక్టివ్. ఎవరితో ఉండాలి ఎవరితో ఉండకూడదు సెలెక్ట్ చేసుకోండి. లేకపోతే అని మీరు సక్సెస్ నుంచి ఫెయిల్యూర్కి అయిపోతారు. సార్ మా వాళ్ళు ఫోన్ ఎత్తుతలేరు, అరే వదిలేసే ఆ వ్యక్తికి, కొత్త వ్యక్తి దగ్గర వెళ్ళు. ఆ వ్యక్తి మీటింగ్ కి రావట్లేదు సార్ అందు గురించి, అరే ఆ వ్యక్తికి వదిలేసేయి, వేరే వ్యక్తి దగ్గర వెళ్ళు. లేకపోతే ఆ వ్యక్తి దగ్గర వెళ్తే డ్రీమ్ ఎక్సర్సైజ్ చేయి. నువ్వు ఎందుకు వెస్టీజ్ మీటింగ్ కి రావాలి? నీ ఆ వ్యక్తికి డ్రీమే తెలియదు అందు గురించి అతను రావట్లే, మర్చిపోయింది అతను డ్రీమ్. ఇప్పుడు కొంతమంది రోజు పని చేస్తుండే, ఇవాళ పని చేస్తారు, రోజు ఫోటో పెడుతుండే 8 to 11, ఇవాళ పెడతారు ఎందుకు? డ్రీమ్ మర్చిపోయారు అంతే. जो अपना ड्रीम भूल गया वो काम नहीं कर रहा है, या तो उसको छोड़ दो या उसका ड्रीम जागृत करो. बोलो उसको क्यों आया था, तो बाहर का काम अलग है, प्रेस्टीज का काम अलग है, क्यों आया था यहाँ पे? సో వాళ్ళ లోపల డ్రీమ్ జాగృతం చేయాలి. ఓకే. అండ్ వేరే వ్యక్తుల గురించి ఆల్వేస్ పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వాలి. ఆయననా, ఆయన బేకార్ వ్యక్తి. ఎప్పుడైతే మనము వేరే వాళ్ళ గురించి నెగటివ్ రెఫరెన్స్ ఇస్తామో ఆ ఆ గుణం మన లోపల కూడా ఉన్నది అని వ్యక్తికి తెలిసిపోతుంది. మన అభిప్రాయం అనేది పాజిటివ్ ఉండాలి ఎప్పుడైనా. టీం గురించి, అప్లైన్ గురించి, డౌన్ లైన్ గురించి, క్రాస్ లైన్ గురించి మన అభిప్రాయం రెఫరెన్స్ అనేది పాజిటివ్ పెట్టుకోండి. ఆయన ఆయన తెలుసులే నాకు, ఆయన డ్యూసిటీ అయిందా ఎట్లా అయింది నాకు తెలుసు. అరే ఆయన డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకుంటున్నాడు, నువ్వేం చేస్తున్నావు? అతని లోపల తప్పులు వెతుకుతున్నావు. ఎంత ఘోరమైన విషయం ఇది. ఒక వ్యక్తి సక్సెస్ అవుతున్నాడు, అతను కలలు నిజం చేసుకుంటున్నారు, అండ్ నువ్వేం చేస్తున్నావు అంటే నాకు తెలుసులే, అతను ఎట్లా ఉన్నాడు నాకు తెలుసు. हम दूसरे के सक्सेस में हम गलतियां ढूंढ रहे, और वो आदमी सक्सेस होके ड्रीम्स को पूरा कर रहा है. हम कितने मूर्ख काम कर रहे. ఓకే. సో ట్రీట్ ఎవ్రీ పర్సన్ యాజ్ ఎ ఇంపార్టెంట్ పర్సన్. మీ టీంలో ప్రతి ఒక్క వ్యక్తి ఇంపార్టెంట్ వ్యక్తి ఉన్నారు, అట్లా వాళ్ళకు ట్రీట్ చేయండి. నేను ఒక వ్యక్తికి మంచి మాట్లాడతా, ఒక వ్యక్తికి నేను మాట్లాడాను, నో. ఆల్ ఆర్. నేను పని స్టార్ట్ చేసే టైంకి నా టీంలో మంచి డాక్టర్స్ ఉండే, మా టీంలో ఇంజనీర్స్ ఉండే, మా టీంలో లెక్చరర్స్ ఉండే, మా టీంలో మంచిగా చదువుకున్న వాళ్ళు ఉంటుండే. అప్పుడు ఒక వ్యక్తి వచ్చిండు, క్యాబ్ డ్రైవర్, చదువుకోలే ఆయన, సార్ ఇట్లా నిలబడిండు. నేనేం ఆలోచించాలి? ఇంతమంది మంచిగా పనిచేసే వాళ్ళు, సక్సెస్ లీడర్స్ ఉన్నారు, ఇతను ఏం చేస్తాడో ఏమో. నాకు వచ్చింది ఆలోచన, నిజంగా చెప్తున్నా. అరే నువ్వు క్యాబ్ డ్రైవరే, 7th ఫెయిల్ క్యా కరేగా. సడన్లీ నాకు గుర్తొచ్చింది, చేసేవాళ్ళు మనం కాదు, సిస్టమ్ చేస్తుంది, సిస్టమ్ గొప్పది ఉన్నది. ఈ సిస్టంలో ఎవరైనా వస్తే సక్సెస్ కావచ్చు. ఓకే आप ये सीडी सुनो, ये सीडी सुनो. वो सीडी दे दिया, 8 सीडी दिया. 8 सीरीज ఇచ్చిన నేను ఫస్ట్ టైం కలిసినప్పుడు సలీం భాయ్కి. సో సిస్టమ్ ద్వారా ఆ వ్యక్తి గొప్పగా అయిపోయింది, సక్సెస్ అయిపోయింది. సో మనం సిస్టమ్
ఎంచుకుంటే ప్రతి ఒక్క వ్యక్తి మనకు ఇంపార్టెంటే అనుకోవాలి. లేదు సార్, ఈయన వచ్చిండనుకో, ఈయన వస్తే ఇక డ్యూసిటీ అయిపోతాడు. అరే భయ్, ఆయన రావాలి కదా. कुछ लोग क्या बोलते हैं कि ये आदमी अगर आ गया ना, इन्हें ड्यूसिटी हो जाता। अरे उसको आने के लिए उसका ड्रीम तो रहना ना। आपको लग रहा है कि वो बहुत बड़ा आदमी है, बड़ा छोटा कोई भी नहीं है। जिसके पास ड्रीम है, जो सिस्टम को फॉलो कर रहा है, वो सक्सेस हो जाएगा. ఇతను గొప్ప వ్యక్తి, ఇతను సక్సెస్ వ్యక్తి, ఇతను లీడర్షిప్ వ్యక్తి అట్లా ఏం లేదు. నా అనుభవంతో నేను చెప్తున్నా. ఓకే, నా టీంలో ఇప్పుడు 20 ఇవాళ హైదరాబాద్ 22 23 డ్యూసిటీస్ అయిపోయినా. నిన్న రాత్రి కూడా డ్యూసిటీ అయినారు. కమర్ బాయ్ ఆయన అయినారంటే మీరు కూడా కావచ్చు. ఎందుకు అయినారు? డ్రీమ్ అంతే. గొప్ప క్వాలిటీ ఉన్నది ఏం లేకుండే వ్యక్తి దగ్గర డ్రీమ్ ఉన్నది. నేర్చుకుంటూ 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 చేసుకుంటూ చేసుకుంటూ చేసేసి కథ. ठीक है. तो कोई छोटा नहीं है, कोई बड़ा नहीं, सब इंपॉर्टेंट लोग है. सब ఇంపార్టెంట్, అందరూ ఇంపార్టెంటే మనకు. ఎవరు చిన్న పెద్ద ఏం లేదు. ఎందుకు అంటే అందరూ సిస్టమ్ లో ఉన్నారు. అండ్ ఆల్వేస్ ఆల్వేస్ మీకు కాపాడడానికి ఒకే ఒక ప్లేస్ ఉన్నది. మీ జీవితంలో సక్సెస్, ఫెయిల్యూర్, నిరాశ ఏదైనా ఉన్నది అంటే మీకు ఒక ప్లేస్ కాపాడుతుంది. ఈ ప్లేస్ గుర్తు పెట్టుకోండి. అది ఉన్నది మన మీటింగ్, అది ఉన్నది మన ఎఫ్ఆర్యు, అది ఉన్నది మన గోక్రౌన్. ఇది మీకు కాపాడుతుంది. आप कोई भी सिचुएशन में रहो, कितना भी निगेटिव आ जाए, एक मीटिंग में आ जाओ, फिर से एक बार मीटिंग में आ जाओ, फिर से एक बार एफआर में आओ. आपको वो बचा लेगा, आपकी सोच को वो बदल देगा, आपको सक्सेस की तरफ लेके जाएगा. ఎన్ని కష్టాలు ఎంత నిరాశ పడితే కూడా ఒక్కసారి మీరు ఆ మీటింగ్ మీకు కాపాడుతుంది అంతే. మీకు సక్సెస్ రావాలి అనుకో, మీటింగే మీకు కాపాడుతుంది. ఓకే. అండ్ మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటపడడానికి ఆల్వేస్ ప్రయత్నం చేయాలి. ఎక్కడైతే ఇవాళ వద్దులే అని అంటాం కదా, అప్పుడే ఎన్నోసార్లు ఏమైతుంది తెలుసా, ఇవాళ వర్షం ఉన్నది, వద్దులే. నాకు గుర్తున్నది, ఆ, సంగారెడ్డికి నాకు పిలిచారు కుల్కర్ణి సార్. అండ్ అప్పుడు మే మంత్ ఉండే. అండ్ నేను డిసైడ్ చేసిన కార్లో వెళ్తే పెట్రోల్ ఖర్చులు అవుతుందని. ఇబ్బంది కాదు, 8 years బ్యాక్ మాట. సో నేను ఫోన్ చేసిన इंटरव्यू बैक, भैया बहुत धूप है, उतना दूर जाना, वो सीट पे बैठते ना नीचे जलता है, यहाँ पे बहुत धूप है, परेशानी दिख रहा है. अभी सोच रहा हूँ कि बाद में जाऊं. కష్టంగా ఉన్నది కదా, కంఫర్ట్ వెతుకుతున్నా నేను. ఏ అప్లైన్ కూడా సరేలే నెక్స్ట్ టైం పో అంటే ఇక నా కథ అయిపోతుంది. अगर अपलाइन बोलते ना ठीक है जान दो बाद में जाओ, अपलाइन क्या बोले मालूम है? अपलाइन नाको ड्रीम जागृतम. आज आप बाइक पे जा रहे हो, आप बाइक पे जाते जाते सोचो नेक्स्ट टाइम मैं जब जाऊंगा तो मेरी एसी कार में संगारेड्डी को जाऊंगा कुलकर्णी जी के पास काम करने. वो सोचते हुए जाओ అన్నాడు. खत्म. మీరు నమ్మరు, 2 hours జర్నీ ఆ ఎండలో నేను వెనుక 2-3 కార్టూన్ బాక్సెస్ పెట్టుకున్నా, రస్సీతో కట్టుకున్నా, బైక్ స్టార్ట్ చేసి ఇక హెల్మెట్ పెట్టుకొని అదే ఫీలింగ్ తో వెళ్ళిపోయినా నేను. సంగారెడ్డి వచ్చేసింది. ఇప్పుడు చూడండి అక్కడి నుంచి ఎంత పెద్ద టీం వచ్చింది. ఎక్కడైతే మనము ఇప్పుడు వద్దులే ఇక్కడ ఆగుదాము, కంఫర్ట్ వెతుకుతున్నాము అంటే అప్పుడే ఆ కంఫర్ట్ కి బ్రేక్ చేసి ముందుకు వెళ్ళాలి. అక్కడి నుంచి ఒక పెద్ద సక్సెస్ రాబోతుంది. जहां आपको कंफर्ट रोकने वाला है, अभी बस है सोच रहा है, वहीं पे आज बहुत बारिश है, वहीं पे आप जाओ, शायद उसी दिन आपका ड्यूसिटी मिलेगा. आज बहुत పరేషాని, आज बहुत బారిష్ ఎంత వర్షం ఉన్నది కదా, ఇవాళ వద్దులే అంటే అదే రోజు మీకు ఒక గొప్ప డ్యూసిటీ లీడర్ దొరకొచ్చు. కంఫర్ట్ ని వదిలేసి బయటికి వెళ్ళాలి అండ్ ఫాలో అప్ చేసుకుంటూ పోవాలి. ఓకే. ఆస్క్ ఫర్ వాట్ యు వాంట్ ఆల్వేస్. ఈ బిజినెస్ లో మీరు ఎందుకు ఉన్నారు, వాట్ యు వాంట్, ఏం కావాలి మీకు, అది రోజు ఒకసారైనా మీరు అది అడగాలి. ఓకే. సో మీ యొక్క ప్రతి ప్రెజెంటేషన్, మీరు చెప్పే ప్రతి ప్లాన్, ఒక్కొక్క వ్యక్తికి మీరు ఎప్పుడైతే ప్లాన్ డెమో ఇస్తారో అది ఒక్కొక్క అడుగు మీరు డ్యూసిటీ వైపు, సక్సెస్ వైపు వెళ్తున్నారు. మీరు ఒక గొప్ప లీడర్ లాగా తయారవుతున్నారు.
आप एक बड़े लीडर बनने के स्टेप्स है वो। अगर तेंदुलकर दुनिया का सबसे महान क्रिकेट खिलाड़ी क्यों बना, क्योंकि उन्होंने सबसे ज्यादा रन बनाए। सबसे ज्यादा रन बनाए इसका मतलब क्या है कि वो सबसे ज्यादा भागा है, ये विकेट से वो विकेट, इधर से उधर भागा, रन रन करे ना, रन लिया ना वो। सबसे ज्यादा रन लेने का उसको दी ग्रेट तेंदुलकर क्यों बोल रहे हैं, क्योंकि वो सबसे ज्यादा रन लेने के लिए भागा। అన్నిటికన్నా ఎక్కువ రన్స్ అయినా కొట్టిండు, రన్ చేసిండు ఇక్కడ నుంచి అక్కడ అక్కడ. అందు గురించి అతను గొప్ప క్రికెటర్ అయింది. సో మనం కూడా పెద్ద సక్సెస్ తీసుకోవాలంటే అన్ని ప్లాన్లు అంతా నడవడానికి మనం తయారు ఉండాలి. ఓకే, సో దట్ షోస్ యువర్ పవర్. అది మీ పవర్ ని చూపెడుతుంది. మీ లోపల ఆ పవర్ ఉన్నదా చెక్ చేసుకోండి. ఆప్కే పాస్ वो పవర్ है. ఆజ్ ఆప్ భాగ్ రే హో, ఇవాళ మీరు పరిగెత్తా ఉంటున్నారు. రేపు మీకు ఏమొస్తుంది తెలుసా? కంగ్రాచులేషన్, 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 బ్రాండ్ న్యూ డ్యూసిటీ, కంగ్రాచులేషన్. ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఫోన్లు వస్తాయి. ఎస్పి బాల్ సార్ అంటారు కంగ్రాచులేషన్స్, సర్వజ్ఞ బాల్ సార్ అంటారు కంగ్రాచులేషన్స్. మీ అప్లైన్ మీ ఇంటికి వస్తారు మిఠాయి తీసుకొని, పెద్ద పూలమాల లేకపోతే పెద్ద బుకే తీసుకొని, కంగ్రాచులేషన్స్ బ్రాండ్ న్యూ డ్యూసిటీ అంటారు. ఇవాళ మీరు బయట వెళ్ళి పని చేస్తున్నారు కదా, ఒక్క రోజు అది వస్తుంది. ఆ ఒక్క రోజు మీకు 10,000 మంది ఆ మధ్యలో నుంచి ఆ ఛత్రి ఆ బ్యాండ్ తీసుకొని ఆజా రే ఆజా మిత్వా మిత్వా సాంగ్ మీద మీకు వెల్కమ్ అవుతుంది. ఓకే, ఎందుకు అంటే ఇవాళ మీరు బయటికి వెళ్తున్నారు కదా, పని చెప్తున్నారు కదా, ప్లాన్లు చేస్తున్నారు కదా, ఒక్క రోజు అది మీకు దొరుకుతుంది. మీ ఇంటి ముందు ఒక బ్రాండ్ న్యూ కార్ వస్తుంది. ఓకే, మీరు అనుకునేది ఒక పెద్ద ఇల్లు మీరు కడతారు. ఇవాళ ఇంపాసిబుల్, అది తెలుసు నాకు. మీరు బయటికి వెళ్ళి ప్లాన్ చేస్తే ఒక రోజు అది మీకు వస్తుంది. ఏమేమి వస్తుంది చెప్తున్నా. కంగ్రాచులేషన్ వస్తుంది, రికగ్నిషన్ వస్తుంది, అందరు మీతో ఫొటోస్ దిగుతారు, సెల్ఫీస్ దిగుతారు, గ్రేట్ సార్ అంటారు, చప్పట్లు కొడతారు. సడన్లీ మీకు కాల్ వస్తుంది, ఒక కాల్ వస్తుంది. सर आप तैयार रहो, आपका शूटिंग होगा, हम 5 लोग कैमरामैन पूरा शूटिंग करने के लिए आ रहे हैं, రెడీ అయిపోండి. అరే షూటింగ్ అవుతుంది మీది, ఏం మజా ఉంటుంది అబ్బా, మీరు హీరో హీరోయిన్ అయిపోతారు. ఓకే, సో ఇదంతా లేదనుకో ఏముంటది లైఫ్ లో? అదే ఉంటది. అదే పాత నగలు వేసుకొని దావత్కి వెళ్తారు, అక్కడ ఆమె ఇట్లా చేసింది, ఈమె ఇట్లా అయింది అని చుట్టాలతో అదే మాట్లాడుకుంటూ కూర్చుంటాం, అంతే కథం. ఒక రోజు చనిపోతే అందరు వస్తారు, అరే పాపం ఆమె ఇట్లా ఉండి చనిపోయింది, కథం. మర్ జాతే एक दिन सब लोग बोलते हैं बेचारा मर गया, कौन याद रखेगा बोलो, ఎవరు గుర్తు పెట్టుకుంటారు? ఓకే, సో వచ్చేది ఇవన్నీ ఉన్నది నేను చెప్పేసిన, చేసేది ఏమున్నది మీకు తెలుసు. क्या क्या आने वाला है मैं बोल दिया, करना क्या है आपको पता है. చేంజ్ యువర్ యాటిట్యూడ్ అండ్ చేంజ్ యువర్ లైఫ్. ఓకే, ఆలోచన సరళి మార్చుకుంటే లైఫ్ లో ఎంత ఏమేం రాబోతున్నది అది జస్ట్ మీ చేతిలోనే ఉన్నది. యాక్ట్ యాజ్ ఇఫ్ ఇట్ వర్ ఇంపాసిబుల్ టు ఫెయిల్. మనము ఎట్లా పని చేయాలంటే పాసిబుల్ అయ్యే ఫెయిల్ అయ్యే ప్రసక్తే లేదు, అట్లా అనుకొని పని చేయాలి. फेल हो ही नहीं सकता, मैं काम करते चला जाऊंगा. क्यों? एक दिन तो सक्सेस आने ही वाला है ना. అట్లా పని చేయాలి అట. నేను ఎట్లా పని చేయాలంటే ఫెయిల్యూర్ రానే రాదు భయ్. ఇవి అన్ని దారిలో వచ్చి చిన్న చిన్న స్టేషన్స్, చిన్న చిన్న ఫెయిల్యూర్స్. సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది. నేను ఫెయిల్ అవ్వనే అవ్వను, ఈ యాటిట్యూడ్ తో మనం పని చేస్తే గెలుస్తాము. ఓకే, సో వ్యక్తి దగ్గర హోప్ లేదనుకో, వ్యక్తి దగ్గర డ్రీమ్ లేదనుకో, ఆ వ్యక్తి ఓకే బ్రతికి ఉన్న శవంతో సమానమే. ఏ వ్యక్తి దగ్గర డ్రీమ్ లేదు, ఏ వ్యక్తి దగ్గర హోప్ లేదు, ఆ వ్యక్తి ब्रत की उन्ना शवम तो समान. जिसके पास ड्रीम नहीं है, जिसके पास होप नहीं है, वो जिंदा रहते हुए भी मुर्दे के समान है. वो जिंदा है लेकिन वो मुर्दा है, उसको कभी भी गाड़ सकते. ओके, तो अभी अपने अंदर वो कमिटमेंट है क्या? ఆ కమిట్మెంట్, ఆ హోప్, ఆ ఉత్సాహం అది మన దగ్గర ఉన్నది అనుకుంటే లెట్ అస్ స్టార్ట్, लेट अस वर्क, चलो मिलकर काम करें, चलो फिर से एक बार कंफर्ट जोन को तोड़ें. మళ్ళీ ఆ కంఫర్ట్ జోన్ ని మనము బ్రేక్ చేసేసి బయటికి వెళ్దాం, ఇంకొక కొత్త వ్యక్తితో మాట్లాడదాం, ఇంకొక లైఫ్ తో
ఒక వ్యక్తికి ఆరోగ్యం ఇద్దాం, ఒక వ్యక్తికి హోప్ ఇద్దాం, ఒక వ్యక్తి జీవితం మారడానికి మనం కష్టపడదాం. మీ అప్లైన్ మీ జీవితం మారాలి అందు గురించి చాలా కష్టపడుతున్నారు. మా అప్లైన్ మా జీవితం మారాలి దాని గురించి చాలా కష్టపడినారు. ఇందర్వీర్ భయ్య, ఎస్పి బాల్ భయ్య, మీ అప్లైన్ మీ జీవితం మీ కలను నిజం కావాలందు గురించి చాలా కష్టపడుతున్నారు. మీరు కమిట్మెంట్ తో మీ అప్లైన్ తో నడవడానికి తయారున్నారా, లేకపోతే మధ్య మధ్యలో గాయబైపోతారా, డిస్టర్బ్ అయిపోతారా, कमिटमेंट పోతుందా? ఆలోచించండి. बीच में से क्यों गायब हो जाते, क्यों बीच में से आपका कमिटमेंट टूट जाता? आप सोचो, आपको सोचना है क्यों हो जाता. मैं बोल रहा हूं ఎందుకు ఇట్లా అవుతుంది అంటే మీకు కొంతమంది నెగటివ్ ఇక్కడ పెట్టేసినారు, అందు గురించి ఎట్లా జరిగింది అది తీసేయండి. అది మీ ఇంట్లో ఉన్న వాళ్ళే కావచ్చు, మీ క్లోజ్ ఫ్రెండ్స్ కావచ్చు, మీ చుట్టాలు కావచ్చు, మీ డౌన్ లైన్ కూడా కావచ్చు, మీ క్రాస్ లైన్ కావచ్చు, కొన్నిసార్లు మీ నాన్ గ్రోయింగ్ అప్లైన్ కూడా కావచ్చు. మీ అప్లయన్స్ లో ఒక వ్యక్తి ఉంటాడు, అతను పని చేయలేని వ్యక్తి, అతను కూడా నెగటివ్ ఇవ్వచ్చు మీకు. సో మీకు సక్సెస్ కావాలి అనుకుంటే మీరే బాధ్యత, आप ही जिम्मेदार है, आप ही उसके रिस्पॉन्सिबल है, और आपको अपना एटीट्यूड बदलना पड़ेगा. एटीट्यूड इज चॉइस. లాస్ట్ సెంటెన్స్. మీ యాటిట్యూడ్ ఇది చాయిస్ ఉన్నది, ఇది మీరే ఎంచుకున్నారు, మీరు సెలెక్ట్ చేసుకున్నారు, అది అంతే. ఆ యాటిట్యూడ్ తోనే ఇవాళ మీ జీవితం అట్లా ఉన్నది, కథం. ఈ బిజినెస్ అని కాదు, ఈ బిజినెస్ ఉంటే ఉండకపోతే కూడా పర్వాలేదు, మీరు నవ్వుకుంటూ ఉన్నారా, మీరు పాజిటివ్ లో ఉన్నారా, అది మీరే ఎంచుకున్నారు, మీరు సెలెక్ట్ చేశారు, అది మీరు మీ చాయిస్. అది आप रोते हुए है या हंसते हुए, वो आपका चॉइस था. मेरे बड़े पापा है ना, वो जिस दिन मर रहे थे ना, मेरे को याद है कोरोना टाइम में हम आखिरी बार उनको चम्मच से पानी पिलाने के लिए गए. उनका डेथ फिक्स हो गया, 82 एज, मेरे डैडी के बड़े भाई. मैं पानी पिलाने के लिए गया. आया तू भी, चल पिला दे जल्दी, టైం ని ఇట్లా అన్నాడు ఆయన. అరే నేను ఏడ్చుకున్నా తెలుసా, ఆ లాస్ట్ సెంటెన్స్ నాకు గుర్తున్నది ఇవాళ కూడా, నేను ఏడ్చుకుంటా. అది 10 నిమిషాలు చనిపోయిన ఆయన నవ్వుకుంటూ, అరే తూ భీ ఆగా చల్ పానీ పిలాదే జల్దీ, టైం ని ఇట్లా చెప్పిండు ఆయన నవ్వుకుంటూ. మా ఈశాన్కి చిన్నోడికి జోక్ చేసిండు, క్యారే జీన్ ప్యాంట్ పోయినాకే అన్నాడు. జీన్ అంటే హిందీలో తెలుసు కదా, జీన్ సైతాన్ అంటారు కదా, ఓ జీన్ పేనాకే అన్నాడు. జీన్ ప్యాంట్ సైతాన్ ప్యాంట్ క్యూ పేనా తూ అన్నాడు. అంటే చనిపోయే టైంలో కూడా మా పెద్ద నాన్న జోక్ చేసుకుంటూ చనిపోయిండు. ఎవరు సెలెక్ట్ చేసిండు? ఆయనకు వెస్టీజ్ తెలుసా, ఆయనకు విన్నింగ్ టీం తెలుసా? లే, చాయిస్ మనమే సెలెక్ట్ చేసుకున్నాము. సో మన జీవితంలో మనం సుఖంగా ఉండాలా, నవ్వుకుంటూ ఉండాలా, ఎక్సైటెడ్ ఉండాలా, దానికి మీ భార్య రెస్పాన్సిబుల్ కాదు, మీ పిల్లలు రెస్పాన్సిబిలిటీ కాదు, మీ అమ్మా నాన్న రెస్పాన్సిబిలిటీ కాదు, మీ అప్ లైన్ రెస్పాన్సిబిలిటీ కాదు, మీ డౌన్ లైన్ రెస్పాన్సిబిలిటీ కాదు, మీ క్రాస్ లైన్ రెస్పాన్సిబిలిటీ కాదు, మీరే ఉన్నారంతే. ఇది నిజం. ఇది మీరు 18 చాప్టర్స్ బుక్ చదవండి ఎస్పి బాల్ సార్ది, మీరు జిందగీ బేనకాబ్ చదవండి, దాంట్లో ఎస్పి బాల్ సార్ మొత్తం రెస్పాన్సిబిలిటీ నాదే. అందు గురించి రోజు బుక్ చదవండి అని అంటాము, అందు గురించి రోజు ఒక సిడి వినండి అని అంటాము, రోజు మనము ఆ మన మీటింగ్స్ లో రావాలి ఎందుకు అంటాము, అది మనల్ని మార్చేస్తుంది, మనకు ఉత్సాహం వైపు తీసుకుపోతుంది. ఉత్సాహం ఉన్నంత కాలం మనము ఖుషి ఉంటాం. ఓకే, సో యాటిట్యూడ్ ఈజ్ ఎ చాయిస్. మీ యాటిట్యూడ్, మీ ఆలోచన సరళి అది మీరే ఎంచుకోవాలి. మీరు ఏం ఎంచుకుంటున్నారు చూసుకోండి. మీరు హోప్ ఎంచుకుంటున్నారా, లేకపోతే మీరు నిరాశ ఎంచుకుంటున్నారా, ఏం తీసుకుంటున్నారు జీవితంలో, అది మీ చేతుల్లో ఉన్నది. లే సార్ నాతో కాదు, కంఫర్ట్ జోన్ లోనే నేను కూర్చుంటానా, లేకపోతే ఈ కంఫర్ట్ నుంచి నేను బయట పడతా, కంఫర్ట్ వదిలేస్తా, ఇది మీ చాయిస్ ఉన్నది. ఇంకొక కొత్త వ్యక్తితో మాట్లాడతా, వద్దులే, ఇది మీ చాయిస్. ఇంకొక వ్యక్తితో మాట్లాడతా, ఇది మీ చాయిస్. और एक व्यक्ति से बात करना, और एक को प्लान दिखाना, और एक को मीटिंग में इनवाइट करना, ये आपका चॉइस. ठीक है. సో చాలా మంచి పుస్తకము. సో ఈ పుస్తకం మనం చదివితే లైఫ్ చేంజ్ అవుతుంది. అందరు చదవలేరు, అందు గురించి నేను దీని యొక్క సారాంశం కొంచెం చెప్పిన. సో ఈ బుక్ లో ఆల్మోస్ట్ 130 పేజెస్ ఉన్నాయి, ఎంత చెప్పుకుంటే కూడా తక్కువనే. బట్ లైఫ్ లో మనము
ఒకే ఒక విషయం నేర్చుకోవాలి, మన లైఫ్కి మనమే డ్రైవర్. ఓకే, మన లైఫ్కి మనమే డ్రైవర్. మన లైఫ్ ఎక్కడ పోతుంది, దానికి డ్రైవింగ్ సీట్లో మనమే ఉన్నాము. అండ్ డ్రైవింగ్ సీట్లో ఉన్న వ్యక్తికి ఆలోచన ఇంపార్టెంట్ ఉన్నది. మనం డ్రైవ్ చేస్తున్నాము కానీ ఏదో ఆలోచించుకుంటూ పోతే యాక్సిడెంట్ అవుతుంది. మన ఆలోచన ఎక్కడ పోతుంది అది మనం డిసైడ్ కావాలి. మన ఆలోచన డ్రీమ్ వైపు, హోప్ వైపు, ఉత్సాహం వైపు, పాజిటివ్ వైపు, నవ్వుకునే వైపు పోతుందా, లేకపోతే నిరాశ వైపు, అట్లా ఇట్లా నెగటివ్ వైపు పోతుందా, ఆ డ్రైవర్కే తెలుసు. ఇక్కడ పోవాలా, ఇక్కడ పోవాలా. కొన్ని రోజుల తర్వాత అక్కడ ఏం దొరుకుతుంది, కొన్ని రోజుల తర్వాత ఇక్కడ ఏం దొరుకుతుంది. సో ఈ బుక్ ఎండ్ చేసే ముందు, ఈ సారాంశం ఎండ్ చేసే ముందు మీకు ఒక ఎక్సర్సైజ్ నేను ఇస్తున్నాను. ఇవాళ ఆ ఎక్సర్సైజ్ కంప్లీట్ చేసుకునే మీరు నాకు ఫోటో పెట్టాలి. 5 సంవత్సరాల తర్వాత మీరు ఎట్లాంటివి లైఫ్ లీడ్ చేయాలని అనుకుంటున్నారు మీ లైఫ్లో? 10 సంవత్సరాల తర్వాత ఎట్లాంటివి లైఫ్ ఉండాలి అనుకుంటున్నారు? आप 5 साल के बाद, 10 साल के बाद कैसी लाइफ आप चाहते हो, आज लिखो. लिख लो, कुछ भी हो सकता है. आपको वेस्टिज नहीं करना है, छोड़ दो. మీకు వెస్టిజ్ చేయను అని అనుకుంటే వదిలేయండి వెస్టిజ్. కానీ మీ లైఫ్ ఎట్లా ఉండాలి ఆలోచించండి. एक बार तो सोचो लाइफ कैसे रहना, और उसके लिए आज से मेरा कमिटमेंट क्या है. అట్లాంటివి లైఫ్ నేను కావాలనుకుంటే నా కమిట్మెంట్ ఏమున్నది అది రాసుకోండి. నాకు ఎవరు పింజరంలో బంధిస్తున్నారు, నా విచారము, నా ఫ్రెండ్ సర్కిల్, అది దాన్ని మనం క్లియర్ చేసుకోవాలి. ऐसे कौन सी बातें हैं जो मेरे को रोक रहे, जेल में डाल रहे, उसको तोड़ना है. 2 बातें आज लिख लो, क्या चाहिए लाइफ में और क्या रोक रहा है. तो ही अपने को क्लियर हो जाएगा कि నెక్స్ట్ करना क्या है. 6 పవర్ యాక్షన్స్ చేసేది ఏమున్నది, 6 పవర్ యాక్షన్స్ కదా, క్లియర్ ఉన్నది, దాంట్లో ఏం సంశయం లేదు. ओके, सो लाइफ ऑसम ఉన్నది, लाइफ बहुत बढ़िया है, जोरदार है, मजेदार है. तो एक बार वेस्टिज के स्टेज पे आके तो देखो, एक बार విన్నింగ్ టీమ్ के స్టేజ్ पे आके तो देखो. ఒక్కసారైనా ఆ విన్నింగ్ టీమ్ స్టేజ్ మీద వచ్చి చూడండి. మిత్వా మిత్వా మీద ఎస్పి బాల్ సార్ తో ఇట్లా ఇట్లా డాన్స్ చేసి చూడండి. డ్యూసిటీ అయితేనే డాన్స్ చేస్తారు, డ్యూసిటీ కాకపోతే డాన్స్ చేయలేరు. లాస్ట్ ఎఫ్ఆర్లో మా కొడుకు అండ్ ఎస్పి బాల్ సార్ ఇట్లా డాన్స్ చేశారు, కపుల్ డాన్స్. అమ్మారా ఉత్కర్ష్ అండ్ నేను వీడియో తీసిన, ఫొటోస్ తీసిన, మంచిగా ఇట్లా పట్టుకొని ఎస్పి బాల్ సార్ ఇట్లా ఇట్లా డ్యూసిటీ అయినందుకే అది సాధ్యమవుతుంది. ఓకే, దట్ లైఫ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీతో మాట్లాడడం చాలా నాకు ఆనందంగా ఉన్నది ఇవాళ. సో థ్యాంక్ यू एंड बैक टू सुरेश भैया. ये टॉक को हम यहाँ पे एंड कर सकते हैं, और किसी का फीडबैक लेना है, टाइम है तो 5 मिनट फीडबैक लेंगे. बाकी फीडबैक आप वॉइस रिकॉर्ड करके डालो. बहुत सारे लोग सुनते नहीं है, कुछ समझते नहीं है. మీరు వాయిస్ రికార్డ్ చేసి కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి, కొంతమంది తర్వాత వింటే వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ. బ్యాక్ టు సురేష్ భయ్య. థ్యాంక్ యూ. थैंक यू भैया, थैंक यू. एक्सीलेंट सेशन, बहुत ही शानदार सेशन है, माइंड ब्लोइंग सेशन था आज का. और दूसरा, मैं सब लीडर्स का तो फीडबैक नहीं ले सकते हैं, लेकिन मैं कुछ ग्राउंड लीडर्स का जरूर फीडबैक लेंगे. तो मैं वेलकम करूंगा. सबसे पहले आप सबको फीडबैक देना है, अपने अपने ग्रुप्स में डालना है, लेकिन मैं कुछ ग्राउंड लीडर्स का फीडबैक जरूर दूं. नरसिंह ना, वेलकम आपका. सबसे पहले आपका, मैं आपको अनम्यूट दिया सर. वेलकम. థ్యాంక్ యూ సురేష్ భాయ్. థ్యాంక్ యూ. గుడ్ వెల్కమ్, వెల్కమ్. మార్నింగ్ లీడర్స్ అందరికి గుడ్ మార్నింగ్. వండర్ఫుల్ సెషన్ మనము చరణ్ సార్ ద్వారా విన్నాము, బుక్ సంబంధించింది రీడింగ్ లో. అంటే మనిషికి దీంట్లో మనము అంటే సమయం కూడా కొంచెం ఉంది కాబట్టి తొందరగా నేను కంప్లీట్ చేస్తాను. దీంట్లో చెప్పిన సారాంశం ఏంటంటే మనిషికి ఆశ ఉండాలి, ఆశతో పాటు అతనికి కష్టపడే తత్వం ఉండాలన్నది ఈ రోజు మనం బుక్ లో చూసిన సారాంశం అన్నమాట. అంటే దీని ద్వారా నాకు ఒకటి సార్ చెప్పారు కాబట్టి, ఆ అంటే నేను ఆల్రెడీ మేము ఒక క్రికెట్ ఆడిన వ్యక్తులం కాబట్టి దానిదే ఒకటి ఉదాహరణ తీసుకుంటాను. మనకు మొన్న 2024 లో ఆల్రెడీ వరల్డ్ కప్ 2020 జరిగినప్పుడు అక్కడ ఫైనల్లో ఏం జరిగిందంటే సౌత్ ఆఫ్రికా ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆల్ గెలిచిందని అనుకున్నారు అందరు. ఫైనల్ గా లాస్ట్ ఓవర్ లో వచ్చే వరకు అక్కడ లాస్ట్ బ్యాట్స్మెన్ ఎవరైతే ఉన్నారు అక్కడ, అంటే బ్యాట్స్మెన్ ఉన్నారు అతను డేవిడ్ మిల్లర్ అనమాట. డేవిడ్ మిల్లర్ అంటేనే ఆల్ టాప్ 10 బ్యాట్స్మెన్ అతను ఒకరు అనమాట T20లో.
అయితే అతను ఉన్నాడు కాబట్టి ఇక మిగతా అందరు మనోళ్ళందరూ ఆశలు వదిలేసుకున్నారు. అయిపోయింది ఇక, అది మ్యాచ్ పోయింది. జస్ట్ 175 కొట్టాలంటే వీళ్ళు 160+ ఆల్రెడీ కొట్టేసరి, ఇంకా లాస్ట్ ఓవర్ లో ఉంది, అయిపోతుంది అనుకున్నారు. కానీ ఆ బాల్ అయితే ఏదైతే 6 పోతున్న బాల్ కు అక్కడ అందరూ ఆల్రెడీ ఆశలు వదిలేసుకున్నారు. అదే సేమ్ లాంగ్ ఆన్ లో సూర్యకుమార్ యాదవ్ ఉండు, లాంగ్ ఆఫ్ లో రోహిత్ శర్మ ఉన్నారు అన్నమాట. అంటే వాళ్ళిద్దరు ఆ బాల్ ఎక్కడైతే పడుతుందో అక్కడ ఇద్దరు సేమ్ డిస్టెన్స్ లో ఉన్నారు. అంటే ఇంచుమించు ఒక 25 ఫీట్ల దూరంలో ఉన్నారు, ఇద్దరు సేమ్ డిస్టెన్స్ లో ఉన్నారు అనమాట. ఇక్కడ రోహిత్ శర్మ రైట్ సైడ్ లా, లెఫ్ట్ సైడ్ లా సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. అంటే అక్కడ ఏమైపోయిందంటే అందరు ఆశలు వదులుకుని 6 వెళ్ళిపోయింది. ఆల్రెడీ కామెంటరీ చెప్పే వ్యక్తి కూడా ఓకే 6 అయిపోయింది ఇది, ఇక మిగతా 5 బాళ్లలో ఇంకా 10 రన్లు కొడితే సౌత్ ఆఫ్రికా విన్ అని చెప్పేసి చెప్పే విధానంలో అవుతుంది అన్నమాట. అంటే ఆ బాల్ ట్రావెల్ చేసింది కనీసం 5 నుంచి 6 సెకండ్లు ఎయిర్ లోనే ట్రావెల్ చేసుకుంటూ పోతుంది అది. అంటే ఆ సందర్భంలో కింద ఉన్న వ్యక్తులందరూ ఆశ వదులుకున్నారు. ఈవెన్ కెప్టెన్ అయిన రోహిత్ శర్మ కూడా ఇక అది పోయి పట్టుకోవాలి, ఆయనతో పట్టుకోకుంటే నా విలువ పోతుంది, ఆ రిస్క్ ఎందుకు, ఊకే పోనీ అక్కడ అది 6 పోతుంది. కానీ అతను భుజాలు అతను కూడా కిందికి అదేశారు. కానీ అందులోంచి ఒక్క వ్యక్తి మాత్రం ఆశ వదులుకోలేడు. అంటే నేను రిస్క్ తీసుకొని రెడీ ఉన్నా, ఒకవేళ క్యాచ్ మిస్ అయినా కూడా పర్వాలేదు, నేను బదలామైనా పర్వాలేదు, నేను ఏదైనా సరే నేను రిస్క్ తీసుకుంటాను ఆ వ్యక్తి. ఆ సందర్భంలో సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు అక్కడ. అతను ప్రయత్నం చేశాడు. లాస్ట్ మూమెంట్ లో బౌండరీ దగ్గర అతను వెళ్ళి పట్టుకునే విధానం మన అందరికీ జ్ఞాపకం ఉండే ఉంటది. ఆ క్యాచ్ పట్టడం మూలంగా మనకు 17 సంవత్సరాల ఏదైతే కింద మనం గెలిచినామో T20 వరల్డ్ కప్, 17 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనకు రావడం జరిగింది. అంటే అక్కడ చెప్పింది ఏంటంటే, దాంట్లో సారాంశం ఏంటంటే, ఆ వ్యక్తి రిస్క్ తీసుకొని రెడీ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి విజయం సాధించడానికి అవకాశం కంపల్సరీగా ఉంటది అన్నది దానిలో సారాంశం అనమాట. ఆ పట్టిన తర్వాత ఆల్రెడీ ఈ తర్వాత మళ్ళా సౌత్ ఆఫ్రికాలో ఇంకా 3 బ్యాట్స్మెన్ ఉన్నారు ఆల్రెడీ ఆ వికెట్ పోయినాక కూడా. ఆయన వాళ్ళు అప్పటికే వాళ్ళ ఆశలు వదులుకున్నారు అనమాట. ఎందుకు ఆశలు వదులుకున్నారంటే, ఇక మా మంచి బ్యాట్స్మెన్ వెళ్ళిపోయాడు, ఇక 6-7 రన్లు, మా 10 రన్లు మేము ఏడగొడతాం, 12 రన్లు ఏడగొడతామని వాళ్ళకి ఆశలు లేని, ఆల్రెడీ బాల్ ఉన్నాయి, ఇంకా 5 బాల్ ఉన్నాయి, ఈజీగా కొట్టే టార్గెట్ అది. కానీ అక్కడ అందరు ఆశలు వదులుకున్నారు. ఇక్కడ ఇండియా టీంలో అందరికీ ఆశలు ఫుల్ వచ్చేసి అందరు ఫుల్ ఎక్సైట్మెంట్ తో వచ్చే వరకలా అవతల ఉన్న వ్యక్తులందరూ సలబడిపోయారు. అంటే ఎక్సైట్మెంట్ ఉండడం మూలంగా అందరికి విన్నింగ్, అంటే మేము గెలుస్తాము అన్న పట్టుదలతోని అంత ముందాక ఉన్న అంటే వాళ్ళు నిరాశ నిస్పృహ నుంచి బయటపడి ఆ ఒక క్యాచ్ తోని మొత్తం అంత టర్నింగ్ అయిపోయి టోటల్ గా మన టీం అంత గెలవడం జరిగింది. అంటే దీంట్లో అప్పుడు తర్వాత సూర్యకుమార్ యాదవ్కి ఏం చేశారంటే, నెక్స్ట్ ఆయనను క్యాప్టెన్ చేశారు. అంటే ఎందుకు చేశారంటే, అంతకన్నా ఇంకా గిల్లు ఇంకా చాలా మంది ఉన్నారు, ఆయన లెవెల్లో ఉన్నోళ్ళు, అంతకన్నా ఇంకెక్కువ ఆడిన వాళ్ళు కూడా ఉన్నారు క్యాప్టెన్ అర్హత ఉన్నోళ్ళు. కానీ అక్కడ ఏదైతే ఇప్పుడు సెలెక్టర్ కమిటీ ఏం ఆలోచించిందంటే, రిస్క్ తీసుకొనికే ఈ వ్యక్తి రెడీగా ఉన్నాడు. అంటే వీడు రిస్క్ తీసుకొనికి ఎప్పుడైతే రెడీ ఉన్నాడో వాడు విన్నింగ్ సాధించి, ఒక్కసారి లేకుండా ఒకసారి ఓడిపోయినా ఇంకొకసారి కంపల్సరిగా గెలిపించే అవకాశం ఉన్న వ్యక్తి కాబట్టి ఇతనికి ఇవ్వాలి అన్న ఉద్దేశంతో క్యాప్టెన్సీ ఇచ్చారు. ఈ రోజు చూడండి, అంటే మనము ఒకవేళ మనం గట్టిగా పట్టుదలతో ఆశతో పాటు మనం గట్టి పట్టుదల, మనము సంకల్పం ఉంటే, గెలవాలన్న దృఢ సంకల్పం ఉంటే, మనం గెలవాలి, డీసీడీ లెవెల్కి వెళ్ళాలి, మన పట్టుదలతోని ఆశ ఉంటే డెఫినెట్ గా సక్సెస్ అయ్యే అవకాశం మనకు కూడా ఉందన్నది దీంట్లో నా ఉద్దేశం అనమాట, సారాంశం. థ్యాంక్ యూ సురేష్ భాయ్, బ్యాక్ టు హోస్ట్. थैंक यू नरसिंह, बहुत ही शानदार फीडबैक आपका एग्जाम्पल के साथ में, तो ग्रेट। नेक्स्ट अनिता दी, वेलकम आपका। म्यूट, महेंद्र सर आपको भी देता हूँ म्यूट। वेलकम दीदी, शॉर्ट एंड स्वीट, एंड कुछ लोगों का और फीडबैक लेंगे हम। अनम्यूट दिया आपको, देखो मैं। గుడ్ మార్నింగ్ చరణ్ భయ్య, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ లీడర్స్. ఎక్సలెంట్ ఈరోజు భయ్య మీటింగ్ అనొచ్చు, మోటివేషన్ అనొచ్చు, వర్డ్స్ లేవు నిజంగా. మనం ఎందుకు బతుకుతున్నాము అన్న విషయం మీద చాలా క్లారిటీ వచ్చింది. మనకేం కావాలి వెతుక్కోవాలి, మనం ఏం చేయాలి, మనని ఏది డిస్టర్బ్ చేస్తుందో దాన్ని పక్కన పెట్టాలి. 100% చిన్న చిన్న విషయాలు పట్టుకొని మనం కూర్చుండిపోతాం, కానీ మనం భూమి మీదకి ఎందుకు వచ్చాము అన్నది ఒక క్లారిటీ మళ్ళీ ఒకసారి భయ్య ఈరోజు చేయడం జరిగింది. 100% వాటిని అన్నింటినీ పక్కన పెట్టి ఇంతమంది, బాదల్ సార్, గౌతమ్ బాలి సార్, చరణ్ భాయ్, ఎంతమంది మేమున్నాము, మీరు మీ సక్సెస్ ని తీసుకోండి, మీ డ్రీమ్స్ ని కంప్లీట్ చేసుకోండి, మీ 3 జనరేషన్ ని కంఫర్ట్ జోన్ లోకి తీసుకురండి, హెల్త్ వెల్త్ హ్యాపీనెస్ మీరు లేకున్నా ఇవ్వచ్చు అన్న ఒకే ఒక ప్లాట్ఫారం
మీరు సక్సెస్ కాండి అని బయట ఎవరు మనకు చెప్పరు. ఇంతమంది చెప్పినప్పుడు కూడా మనం చేయకుంటే నిజంగా భయ్యా చెప్పినట్టు మనిషి బతికున్న శవంతో సమానం అన్నమాట. అది 100%. ఒక్కరు కష్టపడితే ఇక్కడ ఫ్యామిలీలో ఒకే ఒకరు కష్టపడితే ఎంతమంది హ్యాపీగా ఉంటారు, ఎంతమంది. మన తర్వాత మనకి ఫారెన్ టూర్స్ వస్తాయి, మన తర్వాత మన పిల్లలకి ఇన్కమ్ వస్తుంది, మన తర్వాత బయట చూడండి ఒక 10,000 20,000కి ఎంత పరుగో పరుగో చేస్తారు. ఇంట్లో వచ్చి ఈ కొట్లాడుకోవడము, హడావుడి, డబ్బులు సరిపోకుంటే పిల్లల మీద అరవడము, వైఫ్ హస్బెండ్ మీద, హస్బెండ్ వైఫ్ మీద, ఇవి ఎన్నో మంది ఇళ్లలో చూస్తున్నాము. ఈ రోజు థ్యాంక్ యూ భయ్యా, నిజంగా చరణ్ భయ్యకి అయితే నేను డైలీ మార్నింగ్ లేస్తేనే ఇది ఒక దేవాలయం అనిపిస్తుంది నాకు మా ఇల్లు. ఈ రోజు మేము ఇంత లగ్జరీగా, ఇంత పీస్ఫుల్ గా, మార్నింగ్ ఇంత హాయిగా ఏ లేడీస్ ఉండరండి బయట ప్రపంచంలో. ఎంత హడావుడి ఉంటది, ఎంత 10:30 12 అయినా కానీ మా పనులు అయిపోలే, మేము ఫోన్ చేస్తే ఇప్పుడు చేయకు నేను తర్వాత మాట్లాడతాను హడావుడిగా మాట్లాడతారు. ఈ రోజు మాకు ఎవరు ఫోన్ చేసినా ఈ రోజు మేము ఎంత పీస్ఫుల్ గా ఇలాంటి లగ్జరీ ఇంట్లో ఉన్నాము అంటే థ్యాంక్ యూ అప్లైన్. నిజంగా ఇది మేము ఎప్పుడు ప్లాన్ చేసే వాళ్ళం కాదు. మా పాత ఇల్లు చాలా మందికి తెలుసు, అప్లైన్ కి కూడా తెలుసు. ఆ దాంట్లో నుంచి ఎప్పుడు బయటికి వస్తామన్న ఆలోచన కూడా మాకు లేకుండే. కానీ ఈ రోజు మాకు హౌస్ ఫండ్ లో ఒక 12 నుంచి 15,000 ఎవ్రీ మంత్ వస్తుంది కాబట్టి మేము ఇది ప్లాన్ చేయగలుగుతున్నాం. నిజంగా మేము డియూసిడిది మేము ఫీల్ అవ్వలేకపోతున్నాం, కానీ క్రౌన్ లెవెల్లోనే నేను మొన్న చూసుకున్నాను నేను ఎంత ఇన్కమ్ తీసుకుంటున్నానంటే 5 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ తీసుకుంటున్నాను. డైరెక్టర్ బోనస్ తీసుకుంటున్నాను, ఎల్ఓబిస్ తీసుకుంటున్నాను, కార్ ఫండ్, హౌస్ ఫండ్, ట్రావెల్ ఫండ్, ఇవన్నీ తీసుకుంటున్నాను. ఇంకో 2 3 ఫండ్స్ కి కొంచెం కష్టపడితే అయిపోతుంది. ఈ 180 days లో అది మేము కంపల్సరీ చేస్తాము. భయ్య చెప్పినట్టు ఈ రోజు మా డ్రీమ్ చార్ట్ వేసి మాకు ఏం కావాలి లైఫ్ లో, ఇంకేం కోరుకుంటున్నాము అది కంపల్సరీ. భయ్య అన్నట్టు ఎఫ్ఆర్ టికెట్ బుక్ అవ్వట్లేదు నాకెందుకో. భయ్య అన్నారు బాబీకి అమౌంట్ ఏమనేసి, ఒకసారి నేనే ట్రై చేద్దామని ట్రై చేస్తున్నాను కానీ నా దాంట్లో నుంచి అమౌంట్ ఫార్వర్డ్ అవ్వట్లేదు విన్నింగ్ టీమ్ కి. లేకుంటే 1 week ముందే టికెట్ వేసేదాన్ని నేను. 100 కాకుండా ఫుల్ అమౌంట్ తోని టికెట్ ఈ రోజు నైట్ వరకు వేసేస్తాను భయ్య, నా కమిట్మెంట్ ఇది. 100% ఎఫ్ఆర్ఈకు మాత్రం 25 members ప్లాన్ చేస్తున్నాను. ఒక్క విషయం నేను మాట్లాడి క్లోజ్ చేస్తాను. నేను డ్రీమ్స్ మీదే మాట్లాడుతున్నాను ఈ 3 4 days నుంచి. నేను నిన్న బస్సులో కూర్చున్నా, గాంధీ హాస్పిటల్ తను హెడ్ నర్స్ అన్నమాట. మీరు జాబ్ చేస్తా కూర్చోమని నేను తనకు ప్లేస్ ఇచ్చాను అనమాట. ఇచ్చిన తర్వాత జాబ్ చేస్తారా మేడం మీరు అని తను నన్ను అడిగింది. అవును చేస్తాము, మేము డిఫరెంట్ ప్లాట్ఫారం మీద జాబ్ చేస్తాము, అందరు జీతం కోసం జాబ్ చేస్తే మేము డ్రీమ్స్ గురించి వర్క్ చేస్తాము అంటే, ఇదేంటి మేడం డిఫరెంట్ గా మాట్లాడుతున్నారంటే మీకు డ్రీమ్స్ ఉన్నాయా అని అడిగాను నేను. ఎందుకుంటాయి మేడం, ప్రతి మనిషికి డ్రీమ్ ఉంది కాబట్టి బతుకుతున్నాడు, డ్రీమ్ లేకుంటే బతికేవాళ్ళు కాదు, ఏదో ఒక ఆశతోనే బతుకుతాడు మనిషి అంత మేడం అనడం జరిగింది. మీకు డ్రీమ్స్ ఉంటే మాతో కనెక్ట్ అవ్వచ్చు 100%. ఇమీడియట్లీ నంబర్ రాసి ఇచ్చింది తను. తను ఈ రోజు నాకు సికింద్రాబాద్ లో కలుస్తా అని కూడా కమిట్మెంట్ ఇచ్చారు. ఇంకా బ్యాంక్ వెళ్ళిన నిన్న, అక్కడ ఒక మేడం కలవడం జరిగింది. మీరు జాబ్ చేస్తారా మేడం, ఈ టైంలో ఎక్కడ ఉన్నారు, లీవ్ తీసుకున్నారా ఏంటి అని అంటే, లేదు ఇట్లా అమౌంట్ అవసరం ఉండి వచ్చాను అది ఇది అని. సరే మీరేం చేస్తారు అని అంటే, నేను జాబ్ చేసేదాన్ని కానీ ఇప్పుడు నాకు 32 years, ఆమెకి ఆర్థో ప్రాబ్లం ఉందని జాబ్ రిజైన్ చేసిందంట. అరే మా దగ్గర మంచి సొల్యూషన్ ఉంది దీనికి, దీంతో పాటు మీకు డ్రీమ్స్ ఉన్నాయి అంటే, డ్రీమ్స్ చాలా ఉన్నాయి మేడం కానీ నేను కంప్లీట్ చేసుకోలేకపోతున్నా నా హెల్త్ ఛాలెంజెస్ వల్ల. డ్రీమ్ మీద మాట్లాడితే నిజంగా ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది, డ్రీమ్ మీదనే మాట్లాడండి. బారల్ భయ్య మన అప్లైన్ కూడా అదే అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ భయ్య. డ్రీమ్ ఉన్న వాళ్ళే ఈ ప్లాట్ఫామ్ లో స్ట్రాంగ్ ఉంటారు. మనీ కోసం వచ్చిన వాళ్ళు నేను చాలా మందిని చూస్తున్నా, నాకంటే ఎక్కువ మందిని మన అప్లైన్ చూసుంటారు చరణ్ భయ్య. మనీ కోసం వచ్చిన వాళ్ళు క్యాల్కులేషన్ చేసుకుంటారు, నేను ఇంత పీవీ చేసిన, నాకు ఇంత అమౌంట్ రాలేదు, నేను ఇది కొన్నా, నా ప్రొడక్ట్ ఫ్రీ రాలేదు అన్న వాళ్ళు మనకు అక్కడే క్లారిటీ తెలిసిపోతుంది లీడర్స్ వాళ్ళు. బిజినెస్ గురించి రాలేదు, ఏదో ఆశించి వచ్చినారు అని. కానీ డ్రీమ్ ఎవరికి ఉంటుందో వాళ్ళే స్ట్రాంగ్ ఉంటారు, డ్రీమర్నే వెతకాలి మనం. థ్యాంక్ యూ సో మచ్ భయ్య, బ్యాక్ టు ద హోస్ట్. थैंक यू अनिता जी, थैंक यू। तो हम एक फीडबैक और ले लेंगे। अभी हैंड राइजिंग किया उन्होंने। महेंद्र वेलकम आपका। वैसे ऑलरेडी टाइम तो बहुत हो गया है, आपने हैंड राइजिंग किया है, वेलकम आपका।
महेंद्र सर कहाँ गया आपका नाम फिर हुआ? नाइट में बादल हैंडराइजिंग, भैया का भी बहुत अच्छा था मीटिंग। हैंडराइजिंग कीजिए महेंद्र। हाँ अभी मिल गया आपका नाम। अनम्यूट कर दिया, बोलिए, बात कीजिए। गुड मॉर्निंग सर। गुड गुड मॉर्निंग, गुड मॉर्निंग, मॉर्निंग वेलकम महेंद्र। చరణ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సార్ నేను ఒక విషయం చెప్పాలని మళ్ళీ అనుకున్నాను సార్. షాప్ కు వచ్చినప్పుడు సురేష్ సార్ షాప్ కు, అంటే మేము ఇక్కడ కాటదాన్లో సార్ సురేష్ సార్ దగ్గర మ్యారేజ్ చేసుకున్నాను ఇక్కడ అమ్మాయిని. వచ్చేసి అయితే సార్ ఆ ఆ, దుకాణాలకు పోయి సామాన్ తీసుకొచ్చుకుంటాను నేను. సామాన్ తీసుకొచ్చుకున్నప్పుడు వెస్టేజ్ సబ్బుల వరకు పోతే సార్ అన్నాడు, ఇది బిజినెస్ చేసుకోవాలి, బిజినెస్ చేయడానికి కూడా అవకాశం ఉంది, నేను చెప్తా అని చెప్పేసి సార్ ఐడి చేసిండు. ఆ శంషాబాద్ మీటింగ్ రమ్మన్నాడు. మీటింగ్ రమ్మన్న తర్వాత శంషాబాద్ మీటింగ్ పోయినా ఒకసారి ఫస్ట్. పోయిన తర్వాత అక్కడ నాకు కరణ్ సార్ వచ్చిండు. కరణ్ సార్ వచ్చి, నువ్వేం పని సురేష్ సార్ను మేడం నీ చెప్పమంటే నువ్వేం పని చేస్తావు చెప్పమంటే అక్కడ చెప్పిన మీటింగ్ లో చెప్తే, అక్కడ సార్ కరణ్ సార్ ఏమన్నాడంటే పోయేటప్పుడు అత్తుకొని, నువ్వు చెయ్యి మహేందర్, ఇది మంచిగా ఉంటది, పని చేసేటోళ్ళంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి కరణ్ సార్ అన్నాడు. అప్పుడు డిసైడ్ అయినా, లైఫ్ మొత్తం బ్రతుకున్నంత కాలం వెస్టేజ్ ఉండాలి, వెస్టేజ్ చేయాలి. అది సక్సెస్ అవుతామా కామా, తర్వాత డబ్బులు వస్తాయా లేదా, డబ్బుల కొరకు కాదు కానీ సక్సెస్ ఖచ్చితంగా అవుతాము అన్న ఒక కాన్ఫిడెన్స్ తోటి చేస్తున్నాం సార్. ఈ రోజు తర్వాత నాకు శరణ్ సారు, తర్వాత సురేష్ సారు, చిన్నకేశ్వర్ సార్ను, ఆసన్ సార్ను అందరినీ పరిచయం చేసిండు. అంటే ఫ్యామిలీ లెక్క ఇది చాలా మంచిగా కుటుంబముగా, అంటే పొద్దున్న లేస్తే అక్క అనిత కిందాక అన్నది కదా, ఇంట్లో ఎన్నో గొడవలు ఉంటాయి అంటే, కానీ ఒక ఫ్యామిలీ లెక్క, ఒక కుటుంబం, మనం ఒక కుటుంబము, ఒక ఫ్యామిలీ లెక్క మనకు మంచి సార్ ఉన్నాడు చరణ్ సార్. అన్ని రకాలుగా సార్ చెప్తాడు. నేను చదువుకోలేదు కానీ ఆ ఎప్పటికీ సురేష్ సార్ను, శరణ్ సార్ను నాకు మంచి మెంటర్ గా పెట్టుకున్నా నేను. ఎందుకంటే నేను ఖచ్చితంగా సక్సెస్ అవుతా, నా జీవితంలో నేను ప్లాన్ చెప్తా ఉన్నా, నేను ప్రజెంటేషన్ ఇస్తా ఉన్నా, చాలా మందికి కలుస్తా ఉన్నా, కానీ ఎవరు కూడా డ్రీమ్ వర్క్ చేసే వాళ్ళు నాకు దొరకలేదు. దొరుకుతారు ఖచ్చితంగా అని నమ్మకం ఉంది. థ్యాంక్ యూ సార్. ఈరోజు సీడ్ కూడా అంటే పాజిటివ్, ఎప్పుడు పాజిటివ్ ఆలోచన ఉండాలి, పాజిటివ్ థింకింగ్ ఉండాలి, పాజిటివ్ ఎప్పుడు కూడా ఇది కాదు, ఇది ఇది నాతోటి కాదు అంటే, మేము పని చేసేటప్పుడు కూడా సార్ చెప్పే మాటలన్నీ గుర్తుకొస్తా ఉన్నాయి. మేము చిన్నప్పటి నుంచి పని చేస్తా ఉన్నా, పని చేస్తా ఉంటే కూడా ఈ పని కాదా అని చెప్పేసి అనుకుంటాము, కానీ పని ఖచ్చితంగా చేస్తామని మాట ఇస్తాము. ఆ మాట ప్రకారంగా చేస్తా ఉన్నాం. ఇందులో కూడా సక్సెస్ అవుతాం సార్. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు హోస్ట్ సార్. थैंक यू महेंद्र, ग्रेट फीडबैक। नेक्स्ट मल्लिकार्जुन सर, वेलकम, आपका अनम्यूट का ऑप्शन दिया हमने आपको। जी గుడ్ सर। మార్నింగ్ ఆల్ ఆఫ్ ఫ్రెండ్స్. गुड ఇవాళ मॉर्निंग। సెక్షన్ చాలా బాగుంది. నైట్ నేను విన్నాను. అయితే ఈ డ్రీమ్స్ గురించి చెప్పారు సార్. కానీ ఈ డ్రీమ్స్ ని ఎవరి నుండి అయితే మనం బయటికి తీయగలుగుతామో దీంట్లో సక్సెస్ఫుల్ కావచ్చు ఈజీ అనేది. అంటే ఆస్క్ అని ఒక పాయింట్, ఆస్క్ బిలీవ్ రిసీవ్. ఆస్క్ అంటే ఏంటంటే ఎప్పుడైతే అడగగలుగుతామో, తదాస్తు దేవతలు మన నెత్తి మీదనే ఉంటారంట. ఇప్పుడైతే నా ఆఫీస్లో ఆల్రెడీ ఉన్నారు. అయితే ఈ ఆఫీస్ లో నేను తదాస్తు దేవతల కోసం ఏం చేసిన, ఆస్క్ అడిగిన అంటే నాకు ఏం కావాలో నేను అది చెప్పాను కదా, అది చెప్పినందుకు ఏం చేయాలంటే తదాస్తు దేవతలు 100% ఉంటారు. బిలీవ్ అంటే మనం నమ్మాలి. ఏదైతే అడుగుతున్నామో ఈ నేచర్ కి అడుగుతున్నాం కదా, దాన్ని నమ్మాలి ఫస్ట్. దాంతో పాటు అప్పుడు రిసీవ్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. మనకు కస్టమర్ దొరుకుతలేడు, కన్జ్యూమర్ అయితే 100% దొరుకుతాడు. కస్టమర్ వద్దు మనకు, మనం సేల్స్ ఫీల్డ్ లో లేము. మనం ఏ ఫీల్డ్ లో ఉన్నాము? డ్రీమ్ ఫీల్డ్ లో ఉన్నాము. డ్రీమ్ అంటే ఏంది? ప్రతి ఒక్కరి కళని నెరవేర్చే దాంట్లో ఉన్నాం. వాళ్ళు అడగలేకపోతున్నారు, వాళ్ళ లోపల నుండి తీస్తే వాళ్ళు 100% అడుగుతారు. అడిగిన తర్వాత రిసీవ్ ఎలా చేసుకోవాలి, తర్వాత బిలీవ్ ఎట్లా కావాలి, ఈ మూడింటి మీద ఫోకస్ పెట్టి ఒకవేళ మనం ప్లాన్ చెప్తే 100% ఆ ప్లాన్ అనేది సక్సెస్ అవుతుంది. ఇంకోటి సార్ ఇవాళ మార్నింగ్ చెప్పాడు యాటిట్యూడ్ గురించి అని. మనిషి లోపల
యాటిట్యూడ్ అండ్ స్కిల్ అండ్ నాలెడ్జ్, ఈ మూడు ఎప్పుడైతే మనం డెవలప్ చేసుకోగలుగుతామో, మన బిహేవియర్ కానీ, మన ఆలోచనలు కానీ, మన నాలెడ్జ్ని కానీ, ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ ఏంటంటే రోజు ప్లాన్ వింటున్నాం, రోజు జూమ్ మీటింగ్ చేస్తున్నాం, కానీ మనం దాంట్లో మనం ఏం నేర్చుకుంటున్నాము, ఏం మనం డూ అంటే ఏం చేస్తున్నాము, దాన్ని ఎలా అప్లై చేయాలి, ఈ మీటుటి మీద ఫోకస్ చేసి, అంటే ఇప్పుడు ఇక్కడ నేర్చుకుంటున్నాం, నేర్చుకున్న దాన్ని మళ్ళీ ఏం చేస్తున్నాం, టీచింగ్ చేస్తున్నాం. ఇప్పుడు చేసే వాళ్ళు అనిత మేడం కానీ, సార్ కానీ, వీళ్ళంతా నేర్చుకున్న దాన్ని మళ్ళీ ఏం చేస్తున్నారు, టీచింగ్ చేస్తున్నారు. సేమ్ మాతో పాటు కన్జ్యూమర్ కూడా చాలా హ్యాపీగా ఉంది సార్. ఈ బిజినెస్ అనేది నాకైతే ఆడుకున్నట్టు ఉంది. అంటే ఎవరితోనైనా మాట్లాడాలని, నేను ప్రాస్పెక్టింగ్ కనెక్ట్ చేయాలంటే విత్ ఇన్ సెకండ్లో నేను అతని హార్ట్కు టచ్ చేయగలిగే శక్తి నాలో పెరిగిపోతుంది అన్నట్టు. ఎందుకంటే మీరు మాట్లాడే మాటలు ప్రతి ఒక్కటి కూడా నేను బిలీవ్ అవుతాను బాగా. అంటే నేనేదో మోటివేట్ అని అవుతాను కాదు, మోటివేట్ అనేది ఏంటంటే అది వేరు. మనకు ఒక డిసిప్లిన్ తోని మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో, అంటే ధర్మంగా, ఇథిక్స్ తోని, ఇది చాలా 100% అన్ని రకాలుగా ముందుకు వెళ్ళడానికి ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఉంది. దీన్ని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మంచి ప్లాన్ తోని చేయొచ్చు. నాకు చాలా హ్యాపీగా ఉన్నాను, నేను చాలా సంతోషంగా ఉన్నాను. హ్యావ్ ఎ నైస్ డే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. थैंक यू मल्लिकार्जुन सर, ग्रेट फीडबैक। नेक्स्ट सुप्रीत मैम, अभी हमारे पास में भी पूरा सबका ले लेते हैं फीडबैक, अभी 15-16 मिनट बाकी है, 9 बजे क्लोज करेंगे आज। तो कोई भी फीडबैक देना चाह रहा है अपना अपना हैंड राइजिंग कर लीजिए, मैं आपको उसके कॉन्फिडेंस दे बाद रहा हूँ। टाइम है, जल्दी जल्दी बात करके खत्म करो, काम पे जाना है, मेरे को भी 9 जाना बजे है, तक तैयार होके बैठा हूँ मैं। जी भैया। यस जी सुप्रीत मैम, वेलकम है, शॉर्ट एंड स्वीट।